పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం కూడా మనం చదువుదాం. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనముగాను, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానులు జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. అలాగే 2వ అధ్యాయంలోను 6వ వచనం నుంచి చదువుదాం. 2వ అధ్యాయం 6వ వచనం నుంచి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాం. ఈ జ్ఞానము మరుగై ఉండేను, జగదుత్పత్తికి ముందుగానే దీని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారుల్లో ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయుందురు. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు తన వర్తమానం తీసుకున్నాను. అయితే మనం రెగ్యులర్గా చెప్పుకుంటున్న అంశం మనకు తెలుసు, జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం. అందులోనే మరి కాల ప్రవక్త ఒక హిడెన్ పార్ట్గా, అంటే దాచబడినటువంటి హిడెన్ మన్నా అంటాం కదా, దాచబడిన మరుగై ఉన్న మన్నా. సో ఆ మరుగై ఉన్న మన్నా భాగం ఏమిటి అంటే సర్పం యొక్క జాడ. మనం దాన్ని కూడా మనం చూసుకుంటూ వెళ్తున్నాం. అంటే జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం అనే వర్తమానంలో నుంచి ప్రవక్త తీసుకుని ఆయన చెప్పాలి, బోధించాలి అని చెప్పి ఆయన 1965వ సంవత్సరము సుమారుగా ఆయన ఆ విషయాన్ని మరి ఆయన జెఫర్సన్ సాతాను ఏదేను అనే వర్తమానాన్ని లాస్ట్ వర్తమానంగా బోధించారు. ఆయన ఈ లాస్ట్ వర్తమానం సాతాను ఏదేను అనే వర్తమానాన్ని బోధించిన తర్వాత ఆయన జెఫర్సన్ విల్ని విడిచిపెట్టి మరలా తన మరి ఉంటున్నటువంటి మరి యారిజోనా వైపు వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ నుండి కొన్ని ప్రాంతాలను దర్శిస్తూ, ఫీనిక్స్, ట్యూషన్ ఇలాంటి కొన్ని ప్రాంతాలను దర్శిస్తూ అక్కడ ఆయన వాక్యం చెప్తూ ఉన్నారు, కొన్ని సిరీస్లు బోధిస్తూ ఉన్నారు. అక్కడ అందులో భాగంగానే దానిని ఎరగదు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక ఆరాధన స్థలము, హిమమంతా తెల్లగా ఉన్న బావురపు రెక్కల పైన, ఇలాంటి కొన్ని వర్తమానాలు జరగనై ఉన్న సంగతులు, ఆ తర్వాత ఎత్తబాటు, ఇలాంటి కొన్ని వర్తమానాలు ఆయన బోధించుకుంటూ వస్తూ ఉన్నారు. క్రియల ద్వారా విశ్వాసము అనే ఈ వర్తమానాలన్నీ కూడా ఆయన బోధించుకుంటూ వస్తున్నప్పుడు రూపాంతరపరచబడు దేవుని శక్తి, ఈ వర్తమానాలన్నింటిలో కూడా ఆయన త్వరలో ఆయన బోధించబోతున్నటువంటి వర్తమానం యొక్క పేరుని, ఆ వర్తమానంలో దాగిన ఉద్దేశాలను, కొన్ని విషయాల్ని ఆయన అక్కడక్కడ చెప్పుకుంటూ వచ్చి పరిపూర్ణంగా ఈ వర్తమానాన్ని నేను నా సొంత సంఘంలో నేను చెప్తాను అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. మీరు ఎవరైనా ఆ వర్తమానం వినాలని మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఖచ్చితంగా మరి జెఫర్సన్ విల్కి రండి. ఎందుకు అంటే ఆ అంశాల్లో అందులో దాగి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నేను బయట సంఘాల్లో నేను చెప్పలేను, కానీ నా సొంత సంఘంలోనైతే నేను దాన్ని స్వేచ్ఛగా చెప్పగలను. సుమారుగా అది 4 గంటల పైనే ఉంటుంది ఆ వర్తమానం అని చెప్పి సర్పం యొక్క చాడని అంశాన్ని ఆయన మెన్షన్ చేస్తూ ఆ టైటిల్ని మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. అయితే ప్రవక్త లాస్ట్ వర్తమానము మరి సహవాసం అనే వర్తమానాన్ని కూడా ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. సహవాసం అనే వర్తమానాన్ని బోధించి మరి అక్కడి నుంచి ఆయన జెఫర్సన్ విల్కి బయలుదేరడం జరిగింది. అయితే ఈ మధ్యలో ఆయన మరి కార్ యాక్సిడెంట్లోని డిసెంబర్ నెల 18వ తారీఖున కార్ యాక్సిడెంట్లో ఆయన మరి కోమా స్టేజ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ కార్ యాక్సిడెంట్ నుంచి డిసెంబర్ 18 మొదలుకొని ట్రీట్మెంట్ ఒక పక్క జరుగుతుంది. డిసెంబర్ 24th అనుకుంటాను, మేబీ డిసెంబర్ 24వ తారీఖున ఆయన ప్రభునందు నిద్రించారనమాట. అది మనకి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం మనం గమనించాలి. సహోదరుడు విలియం మ్యారన్ బ్రెన్హామ్ గారు
ఆయన హృదయంలో ఉన్నటువంటి ఏదైతే ఆ సర్పం యొక్క జాడ అనే అంశాన్ని బోధించాలని ఆయన హృదయంలో కలిగి ఉన్నాడో ఆ యొక్క డిజైర్ని మరి ఆయన అక్కడ విడిచిపెట్టేసి చెప్పకుండానే వెళ్ళిపోయాడు అని మనం అనుకుంటాం. ఇది ఈరోజు చాలామందికి ప్రవక్త బ్రహ్నాం గారు మెన్షన్ చేశారు తప్ప అది బోధించలేదు అన్నారు. కానీ నిజంగా ప్రవక్త ఎప్పుడు ఆయనకి అంటే మనకు తెలుసు, మన చిన్నప్పటి నుంచి చాలాసార్లు ఈ రచయితల గురించి కవుల గురించి మనం చదువుకున్నాం. ఎలాంటిది అంటే ఒక్కొక్క కవికి ఒక్కొక్క శైలి ఉంటుంది. వాళ్ళు రచించే రచనల్లోని లేదా ఆ పద్యాలు కానీ ఆ కవిత్వాలు కానీ అవి మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక కవి రచించినట్టుగా ఇంకొక కవి రచించాడు. అతనుకున్న శైలి వేరుగా ఉంటుంది, ఇతనికి ఉన్న శైలి వేరు. ఆ రచనలు చూసినప్పుడు ఇది పలానా కవి రచించాడు అంటే మన తెలుగులో మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి ఈ తెలుగు సాహిత్యాల గురించి కవులు సాహిత్యవేత్తలు ఇలాంటి వాళ్ళు రచించిన రచనలు మనం చదువుకున్న 6th క్లాస్ మొదలుకొని ఇంచుమించు ఇంటర్మీడియట్ వరకు ఒకవేళ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగే మనం తీసుకొని ఉంటే క్షమించాను, ఫస్ట్ లాంగ్వేజ్ అండి సెకండ్ లాంగ్వేజా? ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్ ఈ సాంస్క్రిట్ తెలుగు హిందీ అవి ఉంటాయి. అంతవరకు మనకి ఈ తెలుగు సంబంధించినవన్నీ వెంటాడుకుంటూనే వస్తాయి. కానీ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆ కవుల గురించి కానీ వాళ్ళ గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క కవికి ఒక్కొక్క శైలి ఉంటుంది అనేది మనం చూసుకుంటూ వచ్చాం. హల్లెలూయా. అది లోకానుసారమైంది. అలాగే ఆత్మానుసారంగా మనం చూసినప్పుడు మంచి గొప్ప దైవజనులు గొప్ప భక్తులు రాసినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వాళ్ళు రాస్తూ ఉన్నప్పుడు వారికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఉంది. సొలొమోను రాసిన శైలి వేరు, యెషయా ప్రవక్త రాసినటువంటి శైలి వేరు, ఇర్మియా ప్రవక్త రాసినటువంటి శైలి వేరుగా ఉంది, మోషే రాసినటువంటి శైలి వేరుగా ఉంది, పాత నిబంధనల ప్రవక్తలు రాసినటువంటి ఒక్కొక్క ప్రవక్త ఒక శైలి వేరుగా ఉంది. కానీ వారి యొక్క ప్రధానమైన ఉద్దేశము వాళ్ళకు ఉన్నటువంటి ఆ సోల్ ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదండి. మీకు అర్థమవుతుందండి? హల్లెలూయా. ప్రియమైన సంగమా, అలాగే మన కాలంలో ప్రవక్త కూడా దేవుడు ఒక శైలిని ఇచ్చాడు. కాబట్టి ఆ శైలిని పట్టుకునే ఆయన బోధించిన విధానాన్ని పట్టుకునే ఏదైతే బోధించలేదో దాన్ని మనం పట్టుకోవచ్చు. ఆయన బోధించలేదని పదం మనం ఆడుతున్నాం కానీ ఆయన బోధించలేదు అనడానికి వీలు లేదు. ఖచ్చితంగా ఆయన ఏం చేశాడు, అది బోధించాడు. దానికి ఆయన ఒక ప్యాటర్న్ తీసుకున్నాడు. నేను బోధించలేదు అని ఆయన అనుకుంటున్నాడు, నువ్వు బోధించావని దూత చెప్తుంది. మీకు అర్థమవుతుంది కదండి? నేను బోధించలేదు, ఎప్పుడు బోధించాను, ఎలా బోధించాను ఆయన అనుకుంటున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దూత దిగొచ్చి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, బ్రహ్నాం నువ్వు ఆల్రెడీ బోధించావు అంటున్నాడు. ఆ శైలి మనకి తెలుసు. హల్లెలూయా. ఆ ప్యాటర్న్ మనం పట్టుకున్నాం కాబట్టి ఈరోజు సర్పం యొక్క జాడను కూడా ఆయన బోధిస్తాను అనుకుని చెప్పాడు, కానీ ఆల్రెడీ ఆయన బోధించేశాడు. అర్థమవుతుంది కదండి? 7వ ముద్ర నేను బోధించలేదు అనుకున్నాడు ఆయన, ఆల్రెడీ ఆయన 7వ ముద్ర బోధించేశాడు. 7 లేదా బూరల గురించి నేను బోధిద్దాం అనుకుంటున్నాడు ఆయన. ఇదిగో నేను బూరల గురించి బోధించాలనుకున్న, పాత్రల గురించి బోధించాలనుకుంటున్నాను అన్నాడు. కానీ దూత వచ్చి ఏం చెప్పింది, నువ్వు ఆల్రెడీ బోధించేసావు. నేను ఎప్పుడు బోధించానంటే నువ్వు ఆల్రెడీ 6వ ముద్ర కింద నువ్వు సమస్తమును బోధించేసావు అన్నాడు ఆయన. నువ్వు 7వ ముద్రలో నువ్వు బోధిద్దామంటే 7వ ముద్ర అరగంట నిశ్శబ్దం తప్ప అక్కడ ఏమీ లేదు. కాబట్టి నువ్వు సమస్తాన్ని ఆల్రెడీ 6వ ముద్రలోనే అన్నీ బోధించేసావు అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఈ సర్పం యొక్క జాడ నిజంగా సహోదరుడు బ్రహ్నాం గారు బోధించలేదంటారా? బోధించలేదు అని అంటే వర్తమానం తప్పిపోద్ది. బోధించలేదు బ్రహ్నాం గారు కొంతవరకు బోధించి మిగతాది వదిలేశారు అని అంటే వర్తమానంలో ఉండకుండా నువ్వు సంఘశాఖల్లోకి వెళ్ళిపోయి ఉండిపోవడం మేలు. ఎందుకు అని అంటే 7వ దూత ద్వారానే సమస్త మర్మాలన్నీ కూడా బయలుపరచబడాలి. హల్లెలూయా. లేఖనం యొక్క నెరవేర్పు 7వ దూత మాత్రమే చేయగలడు. ఇక్కడ ఎవరైనా సరే కానీ 7వ దూత అంటారు, 7వ దూత అంటారు. బ్రహ్నాం గారికి దేవుడు అన్ని బయలుపరుస్తాడు. బ్రహ్నాం గారే ఈ భూమి మీద ఉన్న ఇప్పుడు చాలామంది సేవకులు ఉన్నారు, గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, గొప్ప గొప్ప బైబిల్ స్కాలర్స్ ఉన్నారు, వేదాంత పండితులు ఉన్నారు, గొప్ప ట్రైనింగ్ పొందుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరితో పాటు బ్రహ్నాం గారు తప్ప బ్రహ్నాం గారు ఎందుకు మీరు సపరేట్గా చూస్తారు అంటే మోషేని సపరేట్గా చూడాలి. మీకు అర్థమవుతుంది కదండి? మోషేను నువ్వు సపరేట్గానే చూడాలి, యెహోషువాను నువ్వు సపరేట్గానే చూడాలి. అర్థమవుతుంది కదండి? ఇర్మియాను నువ్వు సపరేట్గానే చూడాలి, ఏలియాను నువ్వు సపరేట్గానే చూడాలి.
ఈ కార్యాలన్నిటి చూస్తూ ఉన్నప్పుడు ఈ కాలపు ఏలియాను కూడా మనం సపరేట్గానే చూడాలి తప్ప అందరిలో గుంపులోనూ ఆయన్ని కూడా కలిపేసి ఈయన కూడా ఒక ప్రవక్త, ఈయన కూడా ఒక అపోస్తలుడు, ఈయన కూడా ఒక ఉపదేశకుడు, ఈయన కూడా ఒక కాపరి, ఈయన కూడా ఒక సువార్తికుడు కాదు. ఈయన పరిచర్య ఒక ప్రత్యేకమైన పరిచర్య అండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దీనిని బట్టి మనం చూసినప్పుడు మన కాలపు ప్రవక్త బోధించినటువంటి ప్రీవియస్గా బోధించినటువంటి ఇంతకు మునుపు బోధించినటువంటి ఆ బోధలు, ఆ వర్తమానాలు, ఆయన తీసుకున్న కోణం ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా సర్పం యొక్క జాడైన వర్తమానానైనా ఆల్రెడీ బోధిస్తారండి. హల్లెలూయా. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ సిరీసులు, ఈ జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం అనే సిరీస్ని దానికి రెండింటిని కలుపుకుంటూ వస్తున్నాం అన్నమాట. మనం అర్థమవుతుంది కదండి. అందులో భాగంగానే మనం ఏమి సొంతంగా ఇక్కడ ఏదో అబ్బో ప్రణగారు విడిచిపెట్టేసింది ఈరోజు మనం సర్పం యొక్క జాడని బోధి లేదు, మనకి లేదు. అసలు మనం ఏదైనా చెయ్యాలి అంటే అండర్ ద ప్రాఫిట్, మనం ప్రవక్త కింద నుండే మనం అవన్నీ చేయాలి తప్ప మనం సొంతంగా ఏదో చేద్దాము అంటే నువ్వు పక్కకి వెళ్ళిపోయినట్టేనండి. ప్రేమైన సంగమా, నీ వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థనలో ప్రవక్తను పక్కన పెట్టి నువ్వు చేసుకున్న ప్రార్థన వ్యర్థం. అది కయీని యొక్క బలిపీఠం. అది ప్రవక్తను పక్కన పెట్టి నీ ప్రార్థన వ్యర్థమండి. కయీని బలిపీఠం అది, చూసుకోండి. సరే, మనం జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసంలోనే మనం ఎక్కడున్నా మళ్ళీ ఒకసారి చిన్న ఆల్రెడీ మనకు తెలిసిన విషయాలే మరొకసారి అవి చెప్పుకుంటూ వస్తున్నాను. మొట్టమొదటిగా ఈ జ్ఞానమునకు నాయకుడు ఎవరు అనేది మనం చూసాం, ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం. ఎవరండి నాయకుడు జ్ఞానానికి? సర్పం, సాతాను, అంతే కదండి. సో దీనికి సంబంధించింది సాతాను ఏం తీసుకొచ్చింది అవ దగ్గరికి అనేది మనకు తెలుసు. జ్ఞానాన్ని తీసుకొచ్చింది, నాలెడ్జ్ని తీసుకొచ్చింది. హల్లెలూయా. దాన్ని విజ్డమ్ ఆర్ నాలెడ్జ్, ఈ రెండు ఒకటే మీనింగ్ ప్రవక్త తీసుకున్నారు. నాలెడ్జ్ ఆర్ విజ్డమ్, ఈ రెండిటికి కూడా ఒకటే, రెండిటికి ఒకటే మీనింగ్. కాబట్టి ఈ జ్ఞానము అనేది దేని ఉత్పత్తి చేసింది? ఇంతకుముందు చెప్పాను మీకు చిన్న ఎగ్జాంపుల్గా. ఒక ఆవును తీసుకున్నాం మనం. ఆవు శరీరంలో తనకున్నటువంటి గుణలక్షణాన్ని బట్టి అది ఉత్పత్తి చేసేటప్పుడు మిల్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఆ మిల్క్ నుంచి అనేకమైన ప్రొడక్టులు తయారవుతున్నాయి, అవి మనం చూసాం కదండి. అలాగే ఈ సర్పం అనే జంతువు, అక్కడ ఆవు, ఇక్కడ సర్పం, ఈ యానిమల్ లేదా ఈ బీస్ట్, ఈ జంతువు దేన్ని ఉత్పత్తి చేసింది అంటే జ్ఞానం అనే విషయాన్ని. ఈ జ్ఞానం అనే విషయము ఎలా ఉంది, ఏ రూపాల్లో ఉంది అంటే అక్కడ కొద్ది పాలు దేని కింద మారింది? పెరుగు కింద మారింది, వెన్న కింద మారింది, జున్ను కింద మారింది, ఇంకా చాలా ఉన్నాయి కదా మనకి. ఈ మధ్యన చూస్తూ కొత్త ఐటమ్స్ కూడా పాలతో తయారవుతున్నట్టు మనకు కనిపెడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఏ దాని నుంచి వచ్చాయి అంటే పాల పదార్థం నుంచి వచ్చాయండి. అలాగే ఈ విషయమనే, ఈ జ్ఞానం అనే విషయంలో నుంచి ఏమొస్తుంది అంటే సైన్స్ వచ్చింది. ఏమొచ్చింది? సైన్స్, విజ్ఞానం వచ్చింది. ఆ తర్వాత మనం చూసాము ఎడ్యుకేషన్ వచ్చింది, విద్య వచ్చింది. సివిలైజేషన్ అంటే ఏంటంటే అది నాగరికత. ఈ నాగరికత కూడా అక్కడి నుంచే వచ్చింది. ఏది ఉత్పత్తి చేసింది? ఆ విషయము. ఏంటి ఆ విషయము? జ్ఞానము. జ్ఞానం అనే విషయంలో నుంచి వచ్చినవే ఈ పార్ట్స్ అన్ని. సివిలైజేషన్, నాగరికత, తర్వాత కల్చర్ అనగా సంస్కృతి. ఇవన్నీ ఈ పాలు నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్లు ఎలా అయితే ఉన్నాయో అలాగే ఈ విజ్డమ్ లేదా ఈ జ్ఞానం అనే విషయంలో నుంచి ఇవన్నీ కూడా ఉత్పత్తి అయ్యాయండి. ఇప్పుడు ఇందులో నుంచి ఈ నువ్వు పెరుగును తీసుకుంటున్నావు, వెన్నను తీసుకుంటున్నావు, జున్నును తీసుకుంటున్నావు, ఇవన్నిటిని నువ్వు తీసుకుంటూ ఎలా అయితే నువ్వు వాడుతున్నావో అలాగే ఇక్కడ ఈ సర్పం ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఈ కారకాలు ఏవైతే ఉన్నాయో, ఈ మూలకాలు ఏవైతే ఉన్నాయో వీటిని, ఈ సైన్స్ అనే విషయాన్ని నువ్వు తీసుకుంటున్నావు కొన్ని సందర్భాల్లో. అలాగే ఎడ్యుకేషన్ అనే విషయాన్ని తీసుకోవాల్సి వస్తుంది, అలాగే సివిలైజేషన్ అనే విషయాన్ని తీసుకోవాల్సి వస్తుంది, అలాగే కల్చర్ అనే విషయాన్ని కూడా, ఆ విషయం కూడా నువ్వు తీసుకోవాల్సి వస్తుంది. నీకు తెలియకుండానే మెల్లగా, ఇంతకుముందు చెప్పాను కదా కొన్ని విషయాలు ఎలా ఉంటాయి అంటే మనకి తెలియకుండానే మెల్లగా మన శరీరంలోనికి అది ఎంటర్ అవుతుంది. అది ఆ శరీరంలోకి వెళ్ళినంటే, ఆ పాయిజన్ అనేది శరీరంలోకి వెళ్ళినంటే నువ్వు చనిపోవు. కొద్ది టైం పడుతుంది, కొద్ది నిమిషాలు పడుతుంది. పాము కాటేసిన వెంటనే చనిపోవు. మనం కాటులో వేసినట్టు కలిపి చచ్చిపోతున్నామండి. ఇప్పుడు నెత్తి మీద ఏదో పెద్ద బండరాయి పడింది, ఇక్కడ ఏమవుతాం? వెంటనే చనిపోతాం. కానీ పాము కాటేసిన వెంటనే చనిపోం. కొంచెం
కొంచెం కొంచెం అలాగా ఒక పావు గంట సరైన నాగుపాము ఏదో అలాంటిది ఏదో కాటేసింది అనుకోండి, ఒక 10 నిమిషాల్లోనే వెళ్ళిపోవచ్చు. అలా బాడీ అంతా కూడా పాయిజన్గా మారి, ఆ బ్లడ్ అంతా కూడా పాయిజన్గా మారిపోయి ఇంకా ఊపిరితిత్తులు లంగ్స్ ఏవి కొట్టుకోవడం మానేది, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ఇవన్నీ చూసి వెంటనే కళ్ళు తేలేసేస్తాడు మనిషి. అంటే వెంటనే చనిపోవట్లేదు కానీ కొంచెం టైం తీసుకుంటారు. కొన్ని విషయాలు ఎలా ఉంటాయి అంటే రోజుల తరబడి మెల్లమెల్ల డ్రగ్స్ ఉంటాయి, కొన్ని మెల్లమెల్లగా వెళ్తూ ఉంటుంది. ఒక వారం రోజులు అయ్యేసరికి అది లేకుండా నువ్వు ఉండలేవు. ఒక 2 రోజులు నువ్వు లేకుండా ఉండగలవు, మెల్లమెల్లగా వెళ్తుంటుంది కాబట్టి. కానీ ఒక వారం రోజుల తర్వాత అంటే రోజుకు ఒక టైం ఉంటుంది. రోజుకు ఒక సాయంత్రం 6 అయ్యేసరికి నువ్వు ఎక్కడో దగ్గరికి వెళ్ళి ఆ బ్యాచ్ దగ్గరికి వెళ్ళి చక్కగా కూర్చొని ఆ టైంకి వెళ్ళి ఆ డ్రగ్ వేసుకుని వచ్చేస్తుంటావు, హ్యాపీగా ఉంటుంది. వారం ఒక 3 రోజుల వరకు నువ్వు అది అటు ఇటు టైమింగ్స్ అటు ఇటు అయినా నీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. వారం రోజుల తర్వాత కరెక్ట్గా నువ్వు 6 గంటల కాడికి వెళ్ళలేకపోయావు అనుకోండి, నీ మైండ్ అంతా కూడా పిచ్చిగా అయిపోయి ఏ రాయేసి కొట్టుకోవాలన్నట్టుగా, నీకని ఏ గోడకేసి గుద్దేసుకోవాలన్నట్టుగా నీకు అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే అది మెల్లమెల్లగా నీ బాడీలోనికి వెళ్ళిపోయిందండి. అది ఇలా ఈ సాతాను ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఈ సివిలైజేషన్, ఈ మొత్తం అంతా కూడా ఈరోజు ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాయి. సైన్స్ ఈరోజు ప్రపంచాన్ని ఏలుతూ ఉంది, విద్య ఈరోజు ప్రపంచాన్ని ఏలుతూ ఉంది. సివిలైజేషన్, మా కల్చర్ అంటే మా కల్చర్ బాగుంది, మా కల్చర్ అంటే మా కల్చర్, మా సివిలైజేషన్ మాది పురాతనమైందంటే మాది పురాతనమైంది, మా విధానాలు ఇలా ఉంటాయి, మాది ఎంతో పవిత్రమైన విధానాలు, మా ఎంతో 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 నీతివంతమైనటువంటి విధానాలు, ఇలాంటివన్నీ కూడా ఈరోజు ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాయి. వీటిని పట్టుకొని చాలామంది ఏమవుతున్నారంటే మతోన్మాదులుగా మారి సొసైటీలోనికి మానవ బాంబులుగా, మానవ ఉగ్రవాదులుగా కూడా మారుతూ ఉన్నారు. ఇప్పుడు ఇవన్నిటి వెనకాల ఎవరున్నారు? వీటి అన్నిటిని ఎవరు నడిపిస్తున్నారు అంటే సాతాను. ఈరోజు మన సాతాను నడిపిస్తుంది అనేసి ఈరోజు మన పిల్లలకి స్కూల్ పంపిస్తున్నాం, సాతాను నడిపిస్తుందని చెప్పి మన పిల్లలు మెడికల్ గురించి కానీ లేదా సైన్స్ గురించి కానీ సాతాను నడిపిస్తుందని చెప్పి కొన్ని నాగరికతకు సంబంధించిన విషయాలు కానీ సాతాను నడిపిస్తుందనే విషయం తెలుసుకునే మనం కల్చర్కి సంబంధించినటువంటి విషయాలు అన్నీ మనం దగ్గర మన వాళ్ళకి టిఫిన్ తినిపించినట్టు స్పూన్తో సహా తినిపిస్తూ ఉంటుంటాం. కానీ ప్రియమైన సంగమా, ఈ విషయాల దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నిజంగా వాక్యంలో ఉన్నటువంటి వధువుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏది సైన్స్, ఏది దేవుడిచ్చినటువంటి సైన్స్, ఏది సాతాను ద్వారా వచ్చినటువంటి విద్య, ఏది దేవుడి ద్వారా వచ్చినటువంటి విద్య, ఏది సాతాను ద్వారా వచ్చినటువంటి సివిలైజేషన్, ఏది దేవుడి నుంచి వచ్చినటువంటి సివిలైజేషన్, ఏది దేవుడి నుంచి వచ్చినటువంటి కల్చర్, ఏది సాతాను నుంచి వచ్చిన కల్చర్, రెండింటిని కూడా నువ్వు నీటిని పాలని ఎంత తేటగా ఆ యొక్క పక్షి ఎలా అయితే వేరు చేసి తాగుతుందో అంత తేటగా నువ్వు కూడా వేరు చేయగలవు. ఎప్పుడు వేరు చేయగలవు అంటే నీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మాత్రమేనండి. ఎందుకు అంటే ఈరోజు ఈ వాక్యంను కల్తీ చేస్తారు. ఈరోజు హైబ్రిడైజేషన్ అయిపోయింది వాక్యం ఇప్పుడు. కాబట్టి హైబ్రిడైజేషన్ అయిపోయినప్పుడు ఈ సంకరంగా మార్చివేయబడినటువంటి ఈ వాక్యంలో నుంచి నువ్వు నిజంగా దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్లయితే అందు నుంచి నువ్వు వేరు చేసి ఆ స్వచ్ఛమైనటువంటి ఏదైతే ఆ పదార్థం ఉందో, ఏదైతే ఆ విత్తనాలు వాటిని మాత్రం నువ్వు భుజిస్తావండి. ఈ రెండింటిని ఇప్పుడు నువ్వు చూడాలి. దేవుని కుమారుడు అదే బలిపీఠం కట్టాడు. సాతాను కుమారుడు కయీను కుమారుడు కూడా అదే బలిపీఠం కట్టాడు. ఇద్దరిది సేమ్. హేబేలు అదే సైన్స్ చదివాడు, కయీను అదే సైన్స్. మీకు అర్థమవుతుందండి? హేబేలు అదే ఎడ్యుకేషన్, అలాగే కయీను అదే ఎడ్యుకేషన్. సేమ్, ఇద్దరు కూడా అన్నీ ఒకటే. కానీ రెండింటికి ఉన్న డిఫరెంట్ ఏమిటి? రెండింటికి ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటి అంటే ప్రత్యక్షతకి ప్రవక్త ఇంకొక మాట చెప్పారు. ప్రత్యక్షత అనగా విశ్వాసమై ఉన్నది అన్నాడు ఆయన. విశ్వాసము. సైన్స్, సాతానిచ్చిన సైన్స్ ద్వారా నువ్వు దేవుని కార్యాలను చూడలేవు. మీకు అర్థమవుతుందండి? సాతాను ద్వారా వచ్చిన సైన్స్ ద్వారా దేవుడి కార్యాలను నువ్వు చూడలేవు. కానీ దేవుడిచ్చిన సైన్స్ ద్వారా నువ్వు దేవుడు చేసిన కార్యాలను చూడగలుగుతావు. దేవుడిచ్చిన సైన్స్ ద్వారా. సాతాను ద్వారా వచ్చినటువంటి విద్య ద్వారా దేవుడి కార్యాలను నువ్వు చూడలేవు. అదే దేవుడి ద్వారా వచ్చినటువంటి విద్య ద్వారా దేవుడి కార్యాలు చూస్తావు. ఈరోజు మన అంశం విద్యే. ఈరోజు తీసుకుంది ఎడ్యుకేషన్. అది ఇంకా అవ్వలేదు కాబట్టి అదే తీసుకుంటున్నాను. ఆల్రెడీ సైన్స్ కోసం నాకు మరి దేవుడు ప్రేరేపించిన విషయాలన్నీ కూడా మీకు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఎడ్యుకేషన్కి సంబంధించింది కొంత విషయం చెప్పాను, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయనేసి అవి ఈరోజు నేను తీసుకుంటాను. దేవుని చిత్తం అయితే అది నెక్స్ట్ వీక్ కూడా చెప్పుకుంటాను. లేదు అని అంటే నెక్స్ట్ టాపిక్లోకి మనం వెళ్ళిపోతున్నాం. కానీ సంగమా
చూడండి, దేవుడిచ్చినటువంటి విద్య ద్వారా దేవుడి కార్యాలు ఎలా చూడాలి, లేదా సాతాను ద్వారా వచ్చినటువంటి విద్య ద్వారా దేవుడి కార్యాలు చూడడానికి ప్రయత్నం చేస్తున్నావా, లేదా దేవుడిచ్చినటువంటి విద్య ద్వారా దేవుడి కార్యాలు చూడడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఎందుకు అంటే ఇందాకే మనం చూసాం, ఇక్కడ జ్ఞానం ఉంది. చూడండి, మళ్ళీ చదువుదాం ఆ లేఖనాన్ని. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి అదేంటండి? వెరితనముగాను, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. 29వ వచనం చదువుదామా ఒకసారి? చూడండి, చదవండి బ్రదర్. 26 నుంచి చదవండి. 26 నుంచి. దేవుడి జ్ఞానం ఏంటి చూడండి, దేవుడి విద్య, దేవుని యొక్క ఎడ్యుకేషన్ ఎలా పనిచేస్తుందో చూడండి. 27. దేవుని శరీరం, దేవుని చదవండి బ్రదర్. ఏ శరీరం? దేవుడు ఎడ్యుకేషన్ పీపుల్స్ ఎలా ఉన్నారు చూడండి. దేవుడు ఎన్నుకున్నటువంటి విద్యావంతులు, దేవుడు ఎన్నుకున్నటువంటి విద్యావంతులు ఎలా ఉన్నారంట? అది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి విద్యావంతులు ఎలా ఉన్నారు, జ్ఞానవంతులు ఎలా ఉన్నారు అంటే, దేవుడు లోకంలోని వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? వెర్రివారు. లోకంలో ఉన్న వెర్రివారే దేవునికి గొప్ప స్కాలర్స్. అది తర్వాత అదండి, దేవుడు ఎవరైతే లోకంలోని బలహీనులుగా ఉన్నారో వారే దేవుడి దృష్టిలోని ఎన్నుకున్న, అంటే దేవుడికి కావలసినటువంటి గొప్ప స్కాలర్స్ వీళ్ళంతా కూడా. తర్వాత చూడండి, దేవుడు ఎలాంటి వాళ్ళంట చూసారండి? ఎన్నికైన వారిని వ్యర్థం చేయటానికి. ఎన్నికైపోయిన వాళ్ళు అంటే గొప్ప గొప్ప బైబిల్ స్కాలర్స్, గొప్ప గొప్ప వేదాంత పండితులు, గొప్ప గొప్ప జ్ఞానయుక్తంగా ఉన్నవాళ్ళు, సైన్స్తో పండిపోయిన వారు, విజ్ఞాన శాస్త్రంతో నిండిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరినీ వ్యర్థం చేయడానికి, వ్యర్థపరచడానికి లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. తర్వాత ఇందులో 20వ వచనం చూడండి. ఇందులో జ్ఞాని ఏమయ్యేను? ఏమయ్యేను? చదవండి ఇంకా. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు నువ్వు నిజంగా నీలో ఉన్నటువంటి ఆత్మ, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో అది వెర్రితనంగా ఉన్నది అనేది నువ్వు గ్రహించినట్లయితే ఇప్పుడు రెండింటిని కూడా నువ్వు వేరు చేయగలవు. ఇందాకే చెప్పాను కదండి, నీటిని పాలుని ఎలాగైతే వేరు చేయగలుగుతుందో పక్షి, అలాగే ఈరోజు నీవు కూడా దేవుని సైన్స్ని, లోక సంబంధమైన సైన్స్ని, దేవుని విద్యని, లోక సంబంధమైన విద్యని రెండింటిని కూడా వేరు చేయగలుగుతావు. చూద్దాం ఇంకా, చదవండి. అవును, దేవుని జ్ఞానానుసారముగా లోకము, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున. ఈ మాట అర్థం చేసుకున్నారండి? దేవుని జ్ఞానానుసారంగా, అసలు దేవుణ్ణి మనం తెలుసుకోవాలి అంటే దేవుని జ్ఞానానుసారంగా తెలుసుకోవాలి. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండా. అసలు దేవుణ్ణి ఎందుకు వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అంటే, వాళ్ళ యొక్క జ్ఞానానుసారంగా దేవుని వెతకడం మొదలు పెట్టారు. మనుషుల యొక్క జ్ఞానానుసారంగా దేవుడిని కనుగొనడానికి చూసినప్పుడు దేవుడు వారికి ఎన్నడూ కూడా ఆ ప్రత్యక్షతని కూడా అందడండి. హల్లెలూయా. చూడండి,
ఆమేన్, హల్లెలూయా. దీనిని బట్టి మనం తెలుసుకోవాలి, ఈ లేఖనాలను ఇంకా నువ్వు నీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఇంకా వాటిని ధ్యానం చేసినట్లయితే దేవుడు ఇంకా ఈ లేఖనాల నుంచి అనేకమైన విషయాలు నీకు బయలుపరుస్తాడండి. ఈరోజు చాలామంది ఈ లేఖనాలని అక్షరార్థంగా తీసుకుని అక్షరార్థంగా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు తప్ప నిజంగా ఇక్కడ దేవుడు ఏం నేర్పిస్తున్నాడు మనకి ఈ చివరి కాలంలో ఈ చిన్న సంఘము, ఈ లవోదిక సంఘంలో ఉన్నటువంటి ఈ సంఘానికి దేవుడు ఏం నేర్పిస్తున్నాడు ఈ లేఖనాల్లో నుంచి? ఎందుకంటే ఈ లవోదిక సంఘకాలం ఇది ధనంతో నిండిపోయి ఉన్న సంఘకాలం, ఇది లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పలుకుబడితో నిండిపోయినటువంటి సంఘకాలమై ఉన్నది. చాలా నాకు ఏది కొదువు లేదని చెప్పుతున్నటువంటి గొప్ప సంఘకాలంగా ఇది పిలువబడుతుంది. ఇంత ఈ యుగ సంబంధమైన దేవత జ్ఞానంతో నిండిపోయినటువంటి ఈ సంఘకాలంలో ఈ లేఖనాలను మనం ఎలా గుర్తిస్తాం? ఈ అధ్యాయం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ రెండో భాగంలోని సైన్స్ తర్వాత వచ్చేది ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన కొన్ని విషయాలు మనం ఈరోజు చూద్దాం. ఆల్రెడీ మతము గురించి కూడా మనం చూసుకుని వచ్చాం చాలా విషయాలు. గత వారం ఇంత ముందు మనం చెప్పుకునేటప్పుడు విద్య దేవుని వాక్యము లేదా విద్య దేవునిలో ఒక స్థానాన్ని ఆక్యుపై చేసిందండి. అర్థమవుతుందండి? ఈ విద్య ఎడ్యుకేషన్ అనేది దేవుని సన్నిధిలో దేందో ప్లేస్ తీసేసి ఈ విద్య అందులోకి వస్తుంది. ఏమిటి, దేన్ని తీసింది విద్య అని అంటే ప్రవక్త చెప్పారు, పరిశుద్ధాత్మ. చూడండి, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నాడు అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను విడిచిపెట్టిన తర్వాత అతన్ని లీడ్ చేస్తుంది ఎవరు అంటే విద్య అంట, ఎడ్యుకేషన్. ఒక సంఘము పరిశుద్ధాత్మక నాయకత్వం నుంచి పక్కకి వెళ్ళింది అని అంటే దానికి బదులుగా అక్కడ ఏది నడిపించబడుతుంది అని అంటే విద్య ద్వారా సంఘము నడిపించబడుతుంది. ఒక సంఘ కాపరి పరిశుద్ధాత్మ నాయకత్వం కింద నడిపించబడడానికి బదులుగా ఆ పరిశుద్ధాత్మను పక్కన పెట్టేసిన తర్వాత ఖచ్చితంగా అతను దేని ద్వారా నడిపించబడుతూ ఉన్నాడు అని అంటే విద్య ద్వారా. ఒక కుటుంబాల్లో ఒక గొప్ప వ్యక్తిగా లేదా ఒక నాయకుడిగా, కుటుంబానికి యజమానుడిగా ఉన్నటువంటి వ్యక్తి అంత పరిశుద్ధాత్మ నాయకత్వంలో నడిపించబడుతున్నంత కాలము అది పరిశుద్ధాత్మ నాయకత్వమే. కానీ కొన్నిసార్లు నేను పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలోనే ఉన్నాను అనుకుని భ్రమించిపోయి విద్య ద్వారా వచ్చినటువంటి జ్ఞానం ద్వారా నడిపించబడుతూ నేను పరిశుద్ధాత్మ జ్ఞానం ద్వారానే, ఎందుకంటే బైబిల్ వాక్యం ఇదిగో ఇలా సెలవిస్తుంది, వాక్యం అదుగో అలా సెలవిస్తుంది అని చెప్పవచ్చు. ఇదంతా ఏమిటి అంటే పరిశుద్ధాత్మ జ్ఞానం కాదది, విద్య ద్వారా వచ్చినటువంటి జ్ఞానము. విద్య ద్వారా వచ్చిన జ్ఞానమే ఈరోజు యూట్యూబుల్లో విద్య ద్వారా వచ్చినటువంటి జ్ఞానమే ఈరోజు చాలామంది చక్కని ఫోటోలు ఫ్రేమ్లు తయారు చేసుకొని వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళకి సంబంధించి మంచి మంచి కొటేషన్స్ పెట్టుకొని ఇవన్నీ ఏమిటి, వాడి జీవితం అలా ఉండదు. మీకు అర్థమవుతుందండి? మంచి కొటేషన్ ఉంటుంది, ఏదో మంచి కొటేషన్ పెడతారు, మంచి ఏదో పెడతారు, వాళ్ళు ఫోటో పెట్టుకుంటారు. అంటే ఏమిటి, అక్కడ ఏం కనిపిస్తుంది, లేదా బైబిల్ కొటేషన్ కనబడుతుంది, కానీ వీడి జీవితం ఆ కొటేషన్కి నిన్ను విడవను ఎడబాయను అని పెడతారు. కానీ వీడి జీవితంలో ఎప్పుడో విడిచిపెట్టి ఉంటాడు. ఇది ఏమిటి, కేవలం అది జ్ఞానము ద్వారా, విద్య ద్వారా మాత్రమే. వాడికి చదువుకునే జ్ఞానం ఉంది కాబట్టి దాన్ని అప్లై చేసుకున్నాడు, వాడు టెక్నాలజీ మీద గొప్ప పట్టుంది కాబట్టి దానికి సంబంధించిన కోర్స్ తయారు చేసుకుంటున్నాడు. ఇదంతా ఏమిటి, ప్రజలకు ఈజీ వేలో వాక్యం అందించేస్తున్నాడేమో అనుకుంటున్నారు చాలామంది. ఈజీ వేలో, చాలా సులభమైన మార్గాల్లో ఈరోజు టెక్నాలజీ పెరిగింది కాబట్టి నేను సువార్త చేసేస్తున్నాను అనుకుంటున్నారు, కానీ కాదు. వాళ్ళు ఉపయోగించుకుంటుంది ఏమిటి అంటే కేవలము సైన్స్ని, విద్యని, ఇవన్నిటిని ఉపయోగించుకునే మేము గొప్ప నాయకత్వంలో ఉన్నాము. ఎందుకు ఇప్పుడు ఏమైపోయింది, ఒకప్పుడు సంఘము ఒక సువార్తకు వెళ్ళాలి అంటే ఎండనక వాననక ఏ పరిస్థితులు చూడకుండా మోకరించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఫలానా ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఆ సువార్తను అందించి అక్కడ ఏదో చిన్న కూటమి ఏర్పాటు చేసి అక్కడ కొన్ని ఆత్మలను రక్షించి వచ్చేవారు. కానీ ఇప్పుడేం జరుగుతుంది,
చక్కగా ఎక్కడో రూమ్ దగ్గర కూర్చొని లేదా ఇంటి దగ్గర కూర్చొని చక్కగా లైవ్ లేకపోతే ఏదో చేసుకొని చక్కగా ఇచ్చేసి పలానా ఇంతమంది నాకు సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్ని 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 ప్రాంతాలకు ఇన్ని సంఘాలు ఉంటాయి, అది సువార్త అయిపోయింది. ఆ 50వ సంఘం దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు మనకి, ఆ 100వ సంఘం దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. ఇక్కడ నుంచి లైవ్ ఇచ్చితే చాలు మనకి. అక్కడ భార్యాభర్తలు తన్నుకుంటున్నారో తెలియదు, అక్కడ వ్యభిచారం జరుగుతుందో తెలియదు. ఆ సంఘాల్లో పౌలు గారు ఆయన సంఘాలు స్థాపించి వెళ్ళిన తర్వాత ఆయన మరలోసారి వచ్చి చూస్తే సంఘాల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి. అందుకే అక్కడ ఏం చేశాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి నాయకులు స్థానికంగా అక్కడ గొప్ప కొంత ఆయన అబ్జర్వేషన్లో ఆయన పరిశోధనలోని కొంతమందిని ఆయన అక్కడ నియమించాడు. ఆయన వచ్చి చూసేసరికి కొరింథీ సంఘం ఎలా ఉంది, ఎంత ఘోరంగా దిగజారిపోయింది. పౌలు గారు కొరింథీ సంఘాన్ని దర్శిస్తున్నప్పుడు ఆ సంఘం పరిస్థితి ఎలా ఉంది, 6వ అధ్యాయం 5వ అధ్యాయం చదవండి. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక, చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. అంత భయంకర సంఘములోనే ఒక యవనస్తుడు స్వయంగా తన పిన్ని ద్వారానే వ్యభిచారం చేస్తూ ఉన్నాడు. అంత ఘోరాతి ఘోరమైనటువంటి పాపం జరుగుతుంటే ఆ సంఘంలోని ఎవరు చలించట్లేదు, ఎవరు అసలు వాళ్ళు గద్దించట్లేదు, ఏమీ చేయట్లేదు. కారణం ఏం జరుగుతుంది అక్కడ? పరిశుద్ధాత్మ నాయకత్వానికి బదులుగా మానవ నాయకత్వం నడుస్తూ ఉంది. మానవ నాయకత్వం, విద్య, అది జరుగుతుందండి. హల్లెలూయా. పేరాన్ని తీయడానికి అవుతుందా? అవుతాయి అంటే చూడు, లేదంటే నా మొబైల్లో మరి తీసి చూస్తాను. ఇందులో కొన్ని చూడండి. ఇక్కడ ఏం జరుగుతుంది? విద్య దేని స్థానం తీసుకుంది? పరిశుద్ధాత్మ స్థానం తీసేసుకుంది. వ్యక్తిగతంగా ఒకసారి మీరు ఆలోచించండి, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించండి. నేను నిజంగా ఈరోజు ఈ వర్తమానంలో నేను ఒక విద్య ద్వారా వచ్చిన జ్ఞానం ద్వారా దీన్ని నేను సమీపిస్తున్నానా, లేదా నిజంగా నా హృదయంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ వర్తమానాన్ని సమీపిస్తున్నానా? ఒకసారి మనం వ్యక్తిగతంగా పరీక్షించు. ఇక్కడ చాలామంది అనుకోవచ్చు, చదువుకున్న వాళ్ళ కోసమే కదా విద్య అంటున్నారు, చదువులేని వాళ్ళు కాబట్టి మాకు ఎలాగో చదువులేదు కాబట్టి మాకు ఏ విద్యతో కాక మేము డైరెక్ట్గా పరిశుద్ధాత్మతో నడిపించబడిపోతున్నాం అనుకుంటున్నారు. కొంతమంది ఉంటారు. ఒకవేళ ఎవరైనా చదువుకోలేని వాళ్ళు ఉంటారు. చదువు అనేది ఇక్కడ డెఫినేషన్ వేరు. నీ హృదయంలో పరిశుద్ధాత్మ చేతను నింపబడి ఉన్నట్లయితే నువ్వు ఎంత గొప్ప వేదాంతివైనా, ఎంత గొప్ప స్కాలర్వైనా, నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వ్యక్తివైనట్టయితే పౌలు వలె ఉంటావు. మీకు అర్థమవుతుందండి? లేదు, నిజంగా నీలో నేను ఏమీ చదువుకోలేదు, నాకు అక్షర ముక్క రాదు, నా సంతకం పెట్టడం కూడా రాదు, కాబట్టి నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాను అనడానికి వీల్లేదు. నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా ఏదైనా సరిగా నువ్వు కలిగి ఉండాల్సింది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్లయితే నీకు రాయడం రాకపోవచ్చు, సంతకం పెట్టడం రాకపోవచ్చు, నువ్వు చదవడం రాకపోవచ్చు, కానీ నువ్వు పేతురు వల్ల నిలబడతావు. నువ్వు చదువుకున్నావు గొప్ప, నీ బైబిల్లో A to Z అంత జ్ఞానం ఉంది, నీకు లోక సంబంధమైనటువంటి ఈ విద్యకు సంబంధించినటువంటి జ్ఞానంతో నిండిపోయి ఉన్నావు, అన్ని విషయాలు నీకు తెలుసు. అన్ని విషయాలు తెలిసినప్పటికి కూడా నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు మాత్రమే పౌలు వలె జీవిస్తావు. ఈ రెండింటిని మనం చూసుకోవాలండి. అది ఎడ్యుకేషన్కి రెండింటికి ఉన్న డెఫినేషన్ అన్నమాట. చూద్దాం కొన్ని విషయాలు. సరే, ఇందులో గత వారం మనం చూసాం, అదే ఇంతకుముందు చూసాం, వంచన చేయ ఆత్మలను వర్తమానంలోనూ ఒక పేరాన్ని నేను చదివాను, నాకు గుర్తుంది, కానీ ఇప్పుడు అది నేను తీసుకోవట్లేదు. రూపాంతరపరచు శక్తి అనే వర్తమానంలోని రూపాంతరపరచు శక్తి 1965వ సంవత్సరము 10వ నెల 31వ తారీఖు ఉదయకాల సమయంలో బోధించారు. ఆ వర్తమానం నుంచి మనం కొన్ని విషయాలు చూద్దాం. అందులో పారాగ్రాఫ్ 68వ పారాగ్రాఫ్ చదువుతున్నాను.
ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయం తీద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం. పదహారవ వచనం నుంచి చదువుతామండి. ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతామండి. చదువుతారా బ్రదర్? అప్పుడు కయీను చూడండి, ఇక్కడ కయీను ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాడండి? యెహోవా సన్నిధిలో నుంచి, అంటే దేవుని సన్నిధిలో నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండేను. చదవండి బ్రదర్. ఇప్పుడు ఆనోకును కనిను. ఒక మాట చూడండి, అంటే ఈరోజు ఈ విద్యకి సంబంధించింది చెప్పుకుందాం, కొన్ని విషయాలు ప్రేరేపణలు ఉన్న విషయాలు కూడా మాట్లాడుతున్నాం. ఇక్కడ కయీనుకి జన్మించినటువంటి ఈ కుమారుడు పేరు గమనిస్తున్నారా? ఏం పేరు అది? ఆనోకు. ఈ ఆనోకు ఏ ఆనోకు? పిరమిడ్ నిర్మించిన ఆనోక? మరి ఈ ఆనోకు ఎవరు? కయీను ద్వారా వచ్చినటువంటి ఆనోకు, అంతే కదండి. జాగ్రత్త గమనిస్తే ఈ పిరమిడ్ నిర్మించిన ఆనోకు ఎవరైతే ఉన్నారో ఆ ఆనోకు కంటే ముందుగా ఇతను పుట్టాడు, జన్మించాడు. పిరమిడ్లను నిర్మించినటువంటి ఆనోకు కంటే ముందుగానే ఈ కయీనుకు జన్మించినటువంటి ఈ ఆనోకు ఎవరైతే ఉన్నారో ఇతను జన్మించాడు. కానీ వాస్తవం ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, యేసు ప్రభువారు 4000 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీదకి ఆయన వస్తాడు. కన్యక గర్భవతి కుమారుని కంటుంది. స్త్రీ సంతానం ఈ భూమి మీదకి రాబోతుంది అన్న సంగతి ఎవరికి తెలుసు? సాతానుకి, సర్పానికి తెలుసా తెలీదా? ఆ రోజు సర్పమునకు ఆదామవలకు అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? పనిష్మెంట్ ఇస్తూ ఉన్నాడు. సర్పాన్ని శపిస్తూ ఉన్నప్పుడు స్త్రీని లేదా ఆదామును అవను వాళ్ళిద్దరిని కూడా అతను శిక్షిస్తూ ఉన్నాడు. శపించలేదు కానీ శిక్షిస్తూ ఉన్నాడు. చూసారు, పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ టైంలో సర్పం కూడా అక్కడ ఉంది, సాతాను కూడా అక్కడ ఉంది. అయితే ఈ భూమి మీదకి దేవుడు ఒక స్త్రీ సంతానం తీసుకొని రాబోతున్నాడు అన్న సంగతి విన్నప్పటి నుంచి మొదలుకొని అప్పటి నుంచి అయితే ఎవరు ఈ స్త్రీ సంతానం? ఇదిగో ఈ ఏబేలేమో అని చెప్పి ఏబేల్ని చంపడం మొదలుపెట్టింది. అర్థమైందా? నోవాహు ఏమో అని చెప్పింది, నోవాహుని చంపడానికి మొదలుపెట్టింది. నోవాహు కూడా ఒక రోజు చనిపోయాడు. అబ్రహాం ఏమో అనుకుంది, అబ్రహాం కూడా ఒక రోజు వచ్చాడు, చనిపోయాడు. అలాగే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు చాలామంది భక్తుల్ని చూసుకుంటూనే వస్తుంది. అందరినీ ఇదిగో స్త్రీ సంతానంగా పుడుతున్న ప్రతి ఒక్కరిని చంపేస్తున్నాడు. ఇంకేముంది? ఇంకెవరున్నారు స్త్రీ సంతానంలో? ఇంకెవరున్నారు అనుకుంటూ వచ్చింది. ఒక సమయం వచ్చింది 4,000 సంవత్సరాల తర్వాత. ఆ 4,000 సంవత్సరాల తర్వాత అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన జన్మలో కూడా ఎటువంటి పాపం లేకుండా జన్మించాడు. భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. 33.5 సంవత్సరాల తర్వాత ఆయన సిలువలో మరణించాడు. సిలువలో మరణించిన క్షణంలోనే సాతాను అనుకుంది, నీలోను కూడా నువ్వేదో మిగతా వాళ్ళందరూ కూడా పాపంలో పుట్టి పాపంలో పెరిగి అతిక్రమాలతో రూపుదిద్దుకున్నారు కాబట్టి వాళ్ళు చనిపోయారు అనుకున్నాను, కానీ నీలో ఏ పాపం లేదు, నీ పుట్టుకలో ఏ పాపం లేదు, నీ చూపులో ఏ పాపం లేదు, నీ నడవడికలో, ఈ స్వభావంలో ఎక్కడ కూడా వేలెత్తి చూపించడానికి ఎటువంటి పాపం కూడా కనిపించట్లేదు. నీలోని ఏదో స్పెషాలిటీ ఉందేమో నేను అనుకున్నాను, కానీ చివరికి నీవు కూడా ఈ మరణానికి దాసోహుడు అయిపోయావా అని చెప్పి సంబరపడింది. కానీ 3వ దినాన్న, హల్లెలూయా, 3వ దినాన కలువరి శిలువలో మరణించిన మరో క్షణమే ఆయన పాతాళంలో లేదా ఆ చెరలోనికి వెళ్ళినప్పుడు అక్కడ అర్థమైపోయింది ఈవిడికి, అమ్మగారికి అర్థమైంది. ఈయన భయంతో ఉండాలి కదా. చనిపోయినప్పుడు అక్కడ అందరు కూడా ఎలా ఉన్నారు? చెరలో బందీలుగా ఉన్నారు. ఆ చెరలో ఉన్నారు. అక్కడ
అదొక ఒక విశ్రాంతి, ఒక స్థలంలో ఉండిపోయారు అబ్రహాము, ఈ నీతిమంతులందరూ, పాత నిబంధనల పరిశుద్ధులందరూ కూడా అక్కడ ఒక చెరలో ఉండిపోయారు అలా. కానీ ఈయన ఎలా ఉన్నాడు అని అంటే, ఈయన అక్కడ స్వతంత్రంగా వెళ్తూ వాటన్నిటికీ అధిపతిగా ఉండి సాతాను ఆ సాతాను దగ్గర ఉన్నటువంటి ఆ పాతాళం యొక్క తాళపు చెవులను తన్ని తీసుకుంటూ ఉన్నప్పుడు సాతాను ఒక పక్కన పడిపోతుంది. ఈయన నేను అబ్రహామును నేను జయించేశాను, నేను ఇస్సాకును జయించేశాను, యాకోబును, చాలామంది భక్తులందరినీ జయించాను, కానీ ఈయనకు నేను ఎందుకు జయించలేకపోతున్నాను ఏమిటి అనుకుంది. కాబట్టి ప్రియమైన సంగమా, మూడో దిన తిరిగి లేచాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ విషయం గమనించండి, సాతానికి ఏమి తెలుసు అంటే భూమి మీదకి దేవుని కుమారుడు వస్తాడు, దేవుని కుమారుని యొక్క విధానం ఎలా ఉంటుంది, దేవుని కుమారులు వచ్చినప్పుడు వాళ్ళు చేసే పరిచర్య ఎలా ఉంటుంది, దేవుని కుమారులు ఉండే వాళ్ళ ఇల్లు ఎలా ఉంటున్నాయి, దేవుని కుమారులు నివసించే స్థలాలు ఎలా ఉంటున్నాయి, దేవుని కుమారులు దేవుని కుమార్తెల యొక్క ప్రత్యక్షత ఎలా ఉంటుంది, ఇదంతా కాపీ మాత్రం కలిగి ఉంది. ఒక జెరాక్స్ కాపీ లాంటిది మాత్రం ఒకటి కలిగి ఉందన్నమాట. కాబట్టి ఆల్రెడీ ఇదిగో నా కుమారుడు పుట్టినప్పుడు అతనికి నేను పలానా పేరు పెట్టుకుంటాను, ఈ విధానం బైబిల్లో ఉందా లేదా? పిల్లలు పుట్టక ముందు వారికి పలానా పేరు పెట్టే విధానం ఉందా లేదా? ఏమండి, ఉందా లేదండి? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు పుట్టక ముందు ఆయనకి యేసు అని పేరు పెట్టబడని ఉందా లేదా? బైబిల్ గ్రంథంలో యోహాను పుట్టక ముందు అతనికి యోహాను పేరు పెట్టాలన్న సంగతి ఉందా లేదా? అదే నేను అంటున్నాను అనమాట. అలాగే ఇక్కడ కూడా నిజమైన ఆనోకు పుట్టక మునిపే, అర్థమవుతుంది కదండి, నిజమైన ఆనోకు, అసలైనటువంటి ఆనోకు ఇంకా భూమి మీదకి రాక మునిపే అతనికి మేము ఆనోకు అని పేరు కలిగి ఉండాలని ముందు, మరి ఆనోకని పెట్టుకుందాంరా, ఆనోకని పెట్టుకుందాంరా అని వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఈ కైరు వింటుంటాడు పక్కనే. ఓకే, దేవుని కుమారు పిల్లలకి ఇలాంటి పేర్లు పెట్టాలి, దేవుని కుమార్ పిల్లలు, మేము కూడా దేవుని కుమార్ పిల్లల్లా ఉండాలి, మేము దేవుని కుమార్తెల్లా ఉండాలి, కాబట్టి మా పేర్లు కూడా ఆ పేర్లులాగా ఉంటే మేము దేవుని కుమారులు అయిపోతాం, మేము వర్తమానంలో ఉంటే మేము వర్తమానంలో ఉంటే వధువైపోతాం. మీకు అర్థమవుతుంది కదండి? వర్తమానంలో మేము ఉంటే వధువైపోతాము. ఆనోకని పేరు కలిగి ఉంటే నేనే పిరమిడ్లు కట్టేశానని నా పేరే వచ్చేస్తుందేమో అనుకున్నాడు. మీకు అర్థమవుతుందా? ఈ విషయం ఎందుకు చెప్తున్నాను తెలుసండి, విద్య గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ చూడండి, రెండు విద్యలు, ఇద్దరు ఆనోకులు ఉన్నారు ఇక్కడ. ఇద్దరు కూడా ఎడ్యుకేషన్ కలిగే ఉన్నారు, ఇద్దరు కూడా మంచి ఇంజనీరింగ్ ఆలోచనలు కలిగే ఉన్నారు. ఈ ఆనోకు నిర్మిస్తుంది ఏంటో చూడండి అక్కడ, చదవండి బ్రదర్. 17 చూడండి, ఆ నగరానికి ఏం పేరు పెట్టబడింది? చూసారండి, ఒక ఊరికి ఒక పేరు ఉంది, అది ఎవరి పేరు అంటే ఆనోకు అని పేరు పెట్టబడింది. అలాగా ఎందుకు ఈ ఆలోచనలు వచ్చాయి అంటే, ఆల్రెడీ ఆనోకు అనే వ్యక్తి పుట్టినప్పుడు ఆనోకు ద్వారా దేవుడు గొప్ప నిర్మాణం నిర్మించబోతున్నాడు, కాబట్టి దానికి అనుకరణగాను, అర్థమవుతుందండి, దాన్ని అనుకరించే వ్యక్తిగాను ఇంకొక ఆనోకు ఉండాలి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఆనోకు ఏం నిర్మిస్తున్నాడు? నగరాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. ఆ ఆనోకు ఏం నిర్మిస్తున్నాడు అంటే పిరమిడ్ నిర్మిస్తూ ఉన్నాడండి. చూసారండి, ఆ ఆనోకు ఆ పిరమిడ్ నిర్మిస్తూ ఉన్నప్పుడు, ఆ పిరమిడ్ చెక్కుతూ ఉన్నప్పుడు, ఆ పిరమిడ్లో ఆ రాళ్ళు పేరుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఆ విజ్ఞానం, ఆ శాస్త్రము, లేదా అతను కలిగి ఉన్నటువంటి ఆ ఎడ్యుకేషన్, ఆ సైన్స్ అనేది ఇప్పుడు ఈ ఆనోక్కి ముందొచ్చినటువంటి ఈ ఆనోకి ఏమి తెలియట్లేదు. మొత్తానికి దాన్ని ఏదో రకంగా అర్థమవుతుందండి. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఈజిప్ట్ దేశంలోని ఒక పిరమిడ్ లేదు కదా, ఇంకా చాలా పిరమిడ్లు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న పిరమిడ్లు కూడా ఉంటాయి. చూసారా, అసలైన పిరమిడ్ ఉంది, దాన్ని అనుకరించే పిరమిడ్లు కూడా ఉన్నాయి చాలా. ప్రతి దేశంలోనూ కూడా చిన్న చిన్న పిరమిడ్లు ఉన్నాయండి, చాలా దేశాల్లో. మీరు ఒకసారి చెక్ చేస్తే కనిపిస్తాయి మీకు. ఎందుకు ఈ విషయం అంటే, నిజమైనటువంటి దేవుడు ద్వారా వచ్చినటువంటి విద్య ద్వారా నిర్మించిన పిరమిడ్ వేరే ఉంది, ప్రత్యక్ష ద్వారా కట్టబడిన పిరమిడ్ అది, విశ్వాసం ద్వారా కట్టబడినటువంటి పిరమిడ్ అది. అలాగే జ్ఞానము అంటే సాతాను ద్వారా వచ్చినటువంటి జ్ఞానము ద్వారా, సాతాను ద్వారా వచ్చినటువంటి ఆ విద్య ద్వారా నిర్మించబడుతున్నటువంటి కట్టడాలు ఎలా ఉన్నాయో చూడండి. ఈ రెండింటికి కూడా తర్వాత చదవండి బ్రదర్. 18 ఈరాదు
ఆ, ఉమ్, ఆ, లెమేకును కనెను. చూడండి ఇక్కడ లెమేకు అనే వ్యక్తి, ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఇందులో మనకు సర్ప సంతానం అనే అంశం కూడా టచ్ అవుతుంది. ఇక్కడ లెమేక్ అనే వ్యక్తి మొట్టమొదటిగా ఇద్దరు భార్యలను చేసుకుంటున్నాడు. ఈ లెమేక్ అనే వ్యక్తి ఆదాము వంశావళి నుంచి వచ్చినటువంటి లెమేక్గా లేడు. ఇక్కడ కయీను వంశావళి నుంచి వస్తున్నటువంటి లెమేకు. ఆదాము వంశావళి నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదట ఆ మొదట్లో ఉన్న వ్యక్తులు ఎక్కడ చూసినా కానీ ఎక్కడ కూడా ఇద్దరు భార్యలు కలిగి ఉన్న వ్యక్తులు ఎవరూ లేరు. మొట్టమొదటిగా బహుభార్యత్వం అనేది కలిగి ఉన్న వ్యక్తి ఎవరు అంటే కయీను వంశావళి నుంచి వచ్చినటువంటి వ్యక్తి అండి. కయీను వంశావళి నుంచి వచ్చినటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలు పరాయి స్త్రీ మీద ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అది కయీను యొక్క వంశావళి. అది చదవండి. నయమ. జాగ్రత్త చూడండి, ఇక్కడ మరలా ఒక వంశావళి మెల్లగా వచ్చింది. అక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ వాళ్ళు ఎవరు ఎలాంటివి కలిగి ఉన్నారు, ఎవరు దేనికి మూల పురుషులుగా ఉన్నారు. గుడారాల్లో పశువులు గలవాడే గుడారాల్లో నివసించే వారికి మూల పురుషుడు యూబాలు అని, అలాగే అతని సహోదరుడు పేరు యూబాలు, ఇతడు సితారాను సానికను వాడుట చేయవారందరికీ మూల పురుషుడు. ఈ మూల పురుషులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఇనుముతోను ఇత్తడితోను పదునైనటువంటి పనిముట్లతో చేయవారు కూడా ఇందులో కనిపిస్తూ ఉన్నారు. తర్వాత కిందకు వచ్చేసరికి 23వ వచనం దగ్గరికి వచ్చేసరికి లెమాకు తన భార్యలతో ఏమంటున్నాడో చూడండి. ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి, ఆలకించండి. ఎవరు చంపారు? ఇక్కడ ఎవరు చెప్తున్నారు? అసలు ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు? లెమేక్ పలుకుతున్నాడు. లెమేకు తన భార్యలతో ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమాకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకు, అంటే నన్నంటే ఎవరు ఇక్కడ? నన్నంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఎవరు మాట్లాడుతున్నారు? లెమేకు. ఈ లెమేక్ అనే నన్ను గాయపరిచినందుకు ఒక మనుషుణ్ణి చంపి తిని. ఈ లెమేక్ అనే వ్యక్తి ఏం చేశాడు అంటే హత్య చేశాడు. మనం అనుకుంటున్నాం, ఇంతవరకు మనం అనుకుంటుంది ఎవరు హత్య చేశారు? హంతకుడు ఎవరు? కయీనే అనుకుంటున్నాడు. కానీ కయీను తర్వాత వచ్చినట్టు తన వంశాల నుంచి వచ్చిన వారందరూ హంతకులే. ఈ విషయాన్ని గమనించండి. ఆల్రెడీ కయీను హంతకుడే, హేబేలు చంపాడు కాబట్టి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ లెమాక్ కూడా హంతకుడే. ఇతను కూడా ఎందుకు హంతకుడు అంటే నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుణ్ణి చంపి తిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాడిని చంపి తిని అంటున్నాడు ఆయన. ఇక్కడ రెండు కార్యాలు కనబడుతూ ఉన్నాయి. నన్ను గాయపరిచినందుకు, అలా ఇంకోటి నన్ను దెబ్బ కొట్టినందుకు. రెండు కార్యాలు చేసినందుకు అక్కడ ఒక మనుషుణ్ణి చంపి తిని, ఒక పడుచువాడిని చంపి తిని. ఎందుకు ఇక్కడ వీళ్ళు చంపారు? వాళ్ళు ఊరికిన ఎందుకు ఇవి చంపగలిగే స్థితిలో వీళ్ళు ఎందుకు మారిపోయారు? అవతల వ్యక్తులు ఎవరు? వర్షాల మధ్యలో దాగి ఉన్నటువంటి మిస్టర్ని తీసుకోవాలి మనం. అవతల ఎవరిని చంపుతూ ఉన్నారు వీళ్ళు? దేవుని కుమారుల్ని, దేవుని కుమార్తెల్ని. ఈ స్టేజ్ దగ్గరకు వచ్చేసరికి, ఈ లెమాకు స్టేజ్ దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ ఆదాము యొక్క కుమారులు కుమార్తెలు భూమి మీద ఉన్నారు. వాళ్ళు కొన్ని తరాలు దాటిపోయి ఉన్నారు అక్కడ. ఇవన్నీ చూసుకుంటే మనం ఇంకా ఆదాము ఒక్కరు వాళ్ళిద్దరే ఉన్నారేమో. ఎందుకంటే 5వ అధ్యాయం దగ్గర కదా ఎవరు చేతు వచ్చాడు. అలా ఊహించండి, అలా ఊహించొద్దు. ఆల్రెడీ లెమేకు ఈ కయీను వంశాల నుంచి ఈ లెమేకు వంశం వరకు వచ్చినప్పటికీ ఆదాము తన కుమార్తెలు కలిగి ఉన్నాడు భూమి మీద. అర్థమవుతుందండి? కాబట్టి ప్రియమైన సంగమా, ఇప్పుడు ఇక్కడ ఈ లెమేకు వివాహం చేసుకున్నటువంటి ఆ ఇద్దరు భార్యలో ఒక భార్య పేరు ఏం కనిపిస్తుంది అక్కడ? ఆదా అని కనిపిస్తుంది. ఎవరి ఆదా? ఆలోచిస్తున్నారా? చాలా మిస్టరీగా కనబడుతుంది. అప్పటికే అక్కడ ఏం జరుగుతుంది? ఆదికాండం 6వ అధ్యాయం జరుగుతుంది. మీకు అర్థమవుతుంది కదండి? అక్కడ ఆల్రెడీ
జరిగి అది కొన్ని తరాలు 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 దాటుకొని వచ్చేసరికి ఆదికాండం 6వ అధ్యాయం దగ్గర దేవుడు మనసు నొచ్చుకుంది. అక్కడ దేవుడు హృదయం అక్కడ పశ్చాత్తాపం చెందుతుంది. ఎందుకు? నరుల కుమార్తెలు చక్కని వారని తెలిసి దేవుని కుమారులు వారిని వివాహమాడిరి. ఇక్కడ ఆల్రెడీ అదే జరుగుతూ వస్తుందన్నమాట. వీళ్ళందరూ ఎవరు? ఇక్కడ ఈ ఆదా లేదా ఈ లెమాకు వివాహం చేసుకున్నటువంటి భార్యలు నిమిత్తము అక్కడ ఏం జరుగుతుంది? జాగ్రత్త వినండి. ఇక్కడ కొంచెం నేను నాకు కలిగిన ప్రేరేపణనే మీతో పంచుకుంటున్నాను. ఇక్కడ కూడా సేమ్ ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఆదికాండం 34వ అధ్యాయంలో ఆ దీనా అనే అమ్మాయి ఎలాగైతే ఆ కల్దీ లేదా కనాను దేశంలోని అమ్మాయిలు ఎలా ఉంటారో చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రాజు కుమారుడు ఎవరైతే ఉన్నారో, ఎవరు అతని పేరు? రాజు యొక్క షెకెము. ఆ షెకెము ఆ యొక్క దీనాను మరి అత్యాచారం చేశాడు. అర్థమవుతుందండి? దాని యొక్క ఫలితం ఏమైంది? దాని యొక్క ఫలితం ఒక యుద్ధం వచ్చింది. మా యొక్క చెల్లెల్ని ఒక వేశ్య వలె జీవిస్తాడా, వేశ్య వలె అతను స్వీకరిస్తాడా అని చెప్పి వీళ్ళు ఊరుకోలేదు. యుద్ధం చేశారు. అక్కడ ఒక యుద్ధం జరిగింది. మరి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఆ 34వ అధ్యాయంలో జరుగుతున్న సంఘటన తీసుకొచ్చి 4వ అధ్యాయంలో ఇక్కడ తీసుకుని రండి. మరి ఇక్కడ ఏమవుతుంది? ఆదాము కుమార్తెని ఈ లెమాకులు వీళ్ళు అందరు వివాహాలు చేసుకుంటుంటే, పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? యుద్ధం జరుగుతూ ఉంటుంది. మరి యుద్ధంలో ఈ లెమాకు ఏం చేశాడు? చంపుతూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందండి? అది ఇక్కడ కనబడుతూ ఉందండి. అందుకే ఆయన అంటున్నాడు, నన్ను దెబ్బ కొట్టినందుకు ఒక పడుచువాన్ని చంపి తిని 7 అంతలు ప్రతిదండన కయ్యను కోసము వచ్చిన ఎడల, కయ్యను ఒక వ్యక్తిని చంపాడు కాబట్టి 7 అంతల ప్రతిదండన వచ్చింది కయ్యనికి. కానీ ఇప్పుడు ఈ లెమాకుకి ఎంత వస్తుందట చూడండి. లెమాకు కోసము 77 అంతలు వచ్చున నేను. ఎందుకు అంత ఉగ్రతను వస్తుంది అని అంటే అక్కడ కయ్యనికి ఎందుకు 7 అంతలుగా అసలు అక్కడ 7 అంతల ప్రతిదండన ఎందుకు కయ్యనికి వచ్చింది అంటే ఒక దేవుని కుమారుని చంపినందుకు. ఒక్క దేవుని కుమారుని చంపితేనే 7 అంతలు వస్తే ఇక్కడ 77 అంతలు వచ్చిందంటే ఇక్కడ చూడండి లెమాకు ఎంత ఘోరాతి ఘోరమైన పాపం చేసాడని, ఎంతమంది దేవుని కుమారులను, ఎంతమంది దేవుని కుమార్తెలను నాశనం చేశాడో చూడండి. అది జరుగుతుంది. ఈ విషయం మనకి తెలియదు. తీసారా? రూపాంతరపరచు శక్తి వర్తమానం డిస్ప్లేలో పెట్టగలవా? ఈ విజ్ఞానం గురించి ఆయన ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నాడు. 60వ పారాగ్రాఫ్ నుంచి చదువుదాం మరి, ఎందుకంటే చాలా ఇంకా ముందుకెళ్ళి చదవచ్చు. 59వ పారాగ్రాఫ్తో స్టార్ట్ చేద్దామా? బాగుంటుంది ఈ రోజుకి. 59వ పారాగ్రాఫ్ అక్కడి నుంచి చూడండి. ఈలోపు నేను ఇక్కడ చదువుతాను. 65వ సంవత్సరం 10వ నెల 31వ తారీఖున ఉదయకాల సమయంలో రూపాంతరపరచు శక్తి అనే వర్తమానం ప్రవక్త బ్రహ్నాం గారు బోధించారు. పిల్లల వైపు మీరు మనసు పెట్టద్దు, పెద్దలు మీరు వాక్యం కోసమే ప్రయాసపడండి. మీరు వింటున్నటువంటి వాక్యము ఇంటి దగ్గర మీ పిల్లలకి తినిపించండి చక్కగా, వాళ్ళకి అర్థమయ్యే భాషలో, వాళ్ళకి అర్థమయ్యే స్థాయిలో. ఈ టైంలో వాళ్ళకి వాక్యం తప్ప ఇంక మనం ఏమీ అందించాల్సింది ఏమీ లేదండి. చూడండి ఎన్నో పారాగ్రాఫ్ చెప్పానండి. 58 దగ్గర నుంచి చూద్దామా? 58, 59. ఒకసారి 58 నుంచి ఫాస్ట్గా చెప్పుకుందాం. చాలా ఇంకా పైకి వెళ్తుండగా ఇంకా చాలా విషయాలు వచ్చేస్తున్నాయి. వద్దులేండి. పెట్టగలవా? అవుతుందా? లేదంటే ఇక్కడ నేను చదువుకున్నా. సరే ఈలోపు చదువుతాను. ఇక్కడ చూడండి 58వ పారాగ్రాఫ్. కవలలు ఎప్పుడునే ఉందురు. కవలలంట ఎప్పుడునే ఉందురు. మరియు ఆ కారణం వల్లనే చిన్న మంద దీన్ని మర్చిపోకుడి. ఆయన బ్రాకెట్లో పెట్టి చెప్తున్నాడు, చిన్న మంద దీన్ని మరిచిపోకుడి. కడపటి దినములలో సంఘము ఆ విధముగానే ఉండును. కడపటి దినాల్లో కూడా సంఘం ఎలా ఉంటుంది? ఏ విధంగా?
ఎలా ఉంటుంది? కవలలు. అర్థమవుతుందండి? ఇద్దరు కూడా సమరూపకాలుగానే ఉంటారు. ఇద్దరు ఎక్కడ తేడా కనబడదు, ఇద్దరు కూడా సమానంగా ఉంటారు. అందుకే కదా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడదురు అని. అంత సమీపంగా ఉంటారు. అది ఆదికాండము ఆ యొక్క 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ కయీను హేబేలు ఎలా ఉన్నారో అలా ఇప్పుడు కూడా అంత సమీపంగా ఉంటారండి. చూద్దాం. కవలలు ఎప్పుడునూ ఉందురు, సంఘంలో కూడా ఉంటారని ప్రవక్త అన్నారు. ఒక సంఘంలో ఒక ఉజ్జీవం వచ్చింది అని అంటే ఖచ్చితంగా అక్కడ కవలలు వస్తారు అన్నాడు ఆయన. కవలలు అంటే ఏ కవలలు వస్తారు? ఇద్దరు ఒకేలా ఉన్నోళ్ళు కాదు. అక్కడ రెండు ఆత్మలు, ఒక ఉజ్జీవము గర్భం ధరించి, ఒక సంఘములో ఒక ఉజ్జీవము గర్భం ధరించి పిల్లల్ని కంటది. ఉజ్జీవం అంటే ఏం కంటది? పిల్లల్ని కంటుంది. ఎవరు ఆ ఇద్దరు పిల్లలు ఏంటి అని అంటే ఇద్దరు కూడా కవలలు. అంటే ఒక ఉజ్జీవం నుంచి 2 ఆత్మలు వస్తాయి. మీకు అర్థమవుతుందండి? ఒక ఉజ్జీవంలో నుంచి 2 ఆత్మలు ఉత్పత్తి అవుతాయి. ఒకటేమో దేవుని ఆత్మ, రెండోది సాతానుకు సంబంధించిన అపవాది ఆత్మ. ఒక గుంపు అపవాది ఆత్మ ఉజ్జీవం వెళ్తుంటుంది. ఒక గుంపు ప్రజలేమో దేవుని పరిశుద్ధాత్మ మేడగదిలోనికి ఎలా అయితే దిగొచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా గొప్ప ఉజ్జీవం కలిగి ఉన్నారో అలాగా ఉజ్జీవం కలిగి వెళ్తుంటారు. ఈ 2 జరుగుతుంటుంది. ఒకే ఉజ్జీవం నుంచి 2 ఆత్మలు వస్తుంటాయి. కవలలు ఎప్పుడునూ ఉందురు, మరియు ఆ కారణమును వలనే చిన్న మంద దీనిని మర్చిపోకుడి. కడపటి దినములలో సంఘము ఆ విధముగానే ఉండును. ఈ రోజుల్లో, ఈ రోజే అనుకోండి మీరు. ఈ రోజు నువ్వు జీవిస్తున్న ఈ రోజు డేట్ ఎంత అండి? 4వ తారీఖున నవంబర్ 5వ తారీఖున ఎవరు ఉంటారు? కవలలు ఉంటారు. దేనిని మర్చిపోకుడి. కడపడి దినములలో సంఘము ఆ విధముగానే ఉండును, కవలలుగా ఉండును. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చులాగున చాలా దగ్గరగా ఉండును. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24 చూడండి. సంఘము ఆ విధముగానే ఉండును. అది పెంతుకోస్తు యొక్క కదలిక. అది నిజమైన కార్యముగా అగుపించును. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చులాగున ఉండును. మరికొద్దిసేపైన పిదప నాకు అవకాశం ఉన్న ఎడల, నేనేమంటున్నానంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చేది పెంతుకోస్తు సంఘం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పెంతుకోస్తు సంఘం కాదు, బాప్టిస్ట్ సంఘం కాదు, లేదా సంఘ శాఖలు కాదు. మెసేజ్ బిలీవర్ అని పేరు చెప్పుకొని వర్తమానమని సంఘం చెప్పుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. వర్తమానం అనే ముసుగును ధరించుకున్నటువంటి సంఘాల గురించి, వర్తమానం ముసుగు ధరించుకున్న సేవకుల గురించి, వర్తమానం అనే ముసుగు ధరించుకున్న విశ్వాసుల గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళే సమానంగా ఉంటారు. ఇప్పుడు అది నిజమైన కార్యంగా అగుపించును. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చులాగా ఉండును. మరికొద్ది సేపైన పిదప నాకు అవకాశం ఉన్న ఎడలన ఎన్నుకోబడుట అనగా ఏమనియు అదెట్లా జరుగుననియును నేను వివరింపదలుచుచున్నాను. ఎన్నుకొనటం గురించి, ఎన్నిక గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్త చూడండి. ఎన్నిక కూడా నేను గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఉన్నానని మళ్ళీ, లేదా నేను ఎన్నికలో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వర్తమానంలో ఉండగలరు, ఎన్నికలో ఉన్నవారు మాత్రమే ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకోగలరు, ఎన్నికలో ఉన్నవారు అని అంటే ఆమేన్ హల్లెలూయా అంటే ప్రవక్త అన్నారు ఎన్నిక 2 రకాలై ఉన్నది అన్నాడు ఆయన. ముందు నిర్ణయము 2 రకాలై ఉన్నది అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. అర్థమవుతుంది కదండి? దేవుడు ఎన్నికలో కూడా 2 రకాలైనటువంటి ఎన్నికలు కలిగి ఉన్నాడు. ఒకటేమో దేవుని మహిమార్థంగా వాడబడడానికి దేవుడు 2 రకాలైనటువంటి ఎన్నికలోని ఒకదానికేమో మహిమకరమైనటువంటి ఘటముగాను, ఇంకోటేమో గణహీనతమైనటువంటి ఘటముగాను ఆయన ఎన్నుకున్నాడు. 2 ఎన్నుకున్నదే ఆయనే. నువ్వు అందులో ఏ ఘటము? అది నిజమైన కార్యం వలె కనిపించడం వలన అది వారిని మోసగించును. ఎలా కనిపిస్తుంది? ఒరిజినల్ బంగారం లాగే కనబడుతుంటుంది. ఈ మధ్యన ఎక్కడో వార్త విన్నాను. ఒక ఆవిడ బంగారము ఒక చైన్ ఏదో తీసుకుని వచ్చి, విన్నానంటే మనం ఎవరో చెప్పారు నాకు, చైన్ తీసుకొచ్చి తాకట్టు పెట్టిందంట ఆవిడ.
తాకట్టు పెడితే సరే అనేసి ఒక 2 నెలలు 3 నెలలు ఏదో వడ్డీలు కడతారు కదా, దానికి ఏదో కొట్టుకుని బాగానే ఉంది అనుకున్నాను. ఆ తర్వాత నుంచి ఆ మనిషి కనబడలేదట, ఆ చైన్ తాకట్టు పెట్టిన మనిషి. తీరా చూస్తే ఆ చైన్ చూస్తే అది రోల్డ్ గోల్డ్ అంట. చూసారా, అలాంటివి జరుగుతుంటాయి. అలా ఇక్కడ కూడా ఏం కనిపిస్తుంది అని అంటే అది వారిని మోసగించును. అంత జెన్యున్గా కనబడుతుంటుందండి. ఇరువురు తండ్రులు, అది అంతే, అదే తల్లి. అంటే ఇద్దరు తండ్రులు ఉన్నారు కానీ తల్లి అదే తల్లి. ఇద్దరు తల్లులు కాదండి, ఒకే తల్లి. అదే సంఘము, అదే కదలిక. కాబట్టి ప్రియమైన సంఘము స్త్రీ కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీ, సంఘమని ఈ స్త్రీ ఎవరి ద్వారా గర్భం ధరిస్తుంది ఇంపార్టెంట్. ఒక పక్క ఆదాము ద్వారా గర్భం ధరించవచ్చు, ఒక పక్క సర్పం ద్వారా గర్భం ధరించవచ్చు. స్త్రీ ఆ రెండిటికి సిద్ధంగా ఉంది అక్కడ. మీకు అర్థమవుతుంది కదండి. అలాగే ఈరోజు దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ నాయకత్వం ద్వారా దేవుని వాక్యం ద్వారా గర్భం ధరించవచ్చు. అలాగే ఈరోజు మానవ సిద్ధాంతాలు, మానవ ఆచారాల ద్వారా కూడా నువ్వు గర్భం ధరించవచ్చు. సంఘం, ఇప్పుడు ఆ సంఘం దగ్గరికి వెళ్తే ఆచారాలు సిద్ధాంతాలు తప్ప ఇంకేముండవు. అర్థమవుతుందండి. ఆ సంఘం దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఆచారాలు సిద్ధాంతాలు లోకానుసారమైనవి అన్నీ కలిగి ఉంటాయి తప్ప ఇంకేం ఉండదు. దాని ద్వారా కూడా సువార్త వెళ్ళిపోతుంది, దాని ద్వారా కూడా చాలామంది రక్షణ పొందుకుని దాని ద్వారా కూడా సంఘాలు నిండిపోతూ ఉంటాయి. ఒక్క పాట ద్వారా సంఘం నిండిపోతుందండి, ఒక్క పాట ద్వారా. సరే అండి, ఒక్క పాట ద్వారా ఫేమస్ అయిపోయిన వాళ్ళు రాత్రి ఫేమస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చూసారా, ఒక సంవత్సరం క్రితం చూస్తే ఆ సంఘంలో 100 మంది ఉంటారు, సంవత్సరం తర్వాత చూస్తే ఆ సంఘంలో 10,000 మంది ఉంటారు. గర్భం ధరిస్తున్నారు. అదే తల్లి, అదే సంఘము, అదే కదలిక, అదే కార్యము. వాక్యము పడు భూమి కూడా అదే. అయితే వాటిలో ఒకటి తారుమారు చేయబడినది. మీరు దానిని గ్రహించున్నారా? మీరు దానిని చూడగలిగిన ఎడల ఆమేనని చెప్పండి. చూడుడి, పైకి వెళ్ళిపోయిందమ్మా కొంచెం కిందకు. చూడుడి, వాటిలో ఒకడు తారుమారుగా పుట్టి ఉన్నాడు. ఏలయనగా వాడి తండ్రి ఒక దుష్టుడు. వాడి తండ్రి సంఘశాఖ, మృగం యొక్క ముద్ర అని దేవుడు నన్ను గనుక అనుమతించిన ఎడల. ఏం చెప్తున్నాడు చూడండి, ఇక్కడ ప్రవక్త ఏం చెప్పాలనుకుంటున్నాడు చూడండి. సంఘశాఖ మృగం యొక్క ముద్ర అని, సంఘశాఖ మృగం యొక్క ముద్ర అని. అందుకే సంఘశాఖ పాటలు మనం ఇక్కడ పాడొద్దు. సంఘశాఖ సంబంధించిన వాక్యాల గురించి మనకు చర్చలు అవసరం లేదు. ఏమిటది? మృగం యొక్క ముద్ర. అది మనం అందుకు వర్తమానం చదవండి 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 నా భయం. అది అద్భుతమైన పాట అయి ఉండొచ్చు, వినడానికి అది ఎంతో ఆత్మీయంగా కనిపించవచ్చు, మన శరీరం చలించిపోయేలా ఉండొచ్చు, మన హృదయం స్పందించిపోయేలా ఉండొచ్చు, మన యొక్క బాధల నుంచి విడుదల పొందే మంచి చరణాలు ఉండొచ్చు, మంచి లిరిక్స్ ఉండొచ్చు. కానీ మృగం యొక్క ముద్ర అది. అలాంటి ఉద్రేకమైనటువంటి ఆలోచనలు పెంతుకోస్తు నుంచి వచ్చాయి. పెంతుకోస్తు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉద్రేకం చెందిపోయి వాళ్ళ నోటుకొచ్చిన భాషలయ్యో మాట్లాడి ఇదే పరిశుద్ధాత్మ అంటున్నారు ఈరోజు. కానీ ప్రవక్త ఇక్కడ ఏమంటున్నాడు? సంఘశాఖ మృగం యొక్క ముద్ర. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు చూడండి, అది నిజమే. సరే క్షమించండి, నేను ఎక్కడ ఉన్నానో చూడాలి కదా. ఆమేనని చెప్పుడి. చూడుడి, వాటిలో ఒకడు తారుమారుగా పుట్టి ఉన్నాడు. ఏలయనగా వాడి తండ్రి ఒక దుష్టుడు. వాడి తండ్రి ఏంటండి? దుష్టుడు. సంఘశాఖ మృగం యొక్క ముద్ర అని దేవుడు నన్ను గనుక అనుమతించిన ఎడల. ప్రవక్త ఏం చెప్పాలనుకుంటున్నాడు? సంఘశాఖ ఒక మృగం యొక్క ముద్ర అని నేను చెప్పాలనుకుంటున్నాను, కాబట్టి దేవుడు అనుమతించినట్లయితే నేను చెప్పుతాను అంటున్నాడు ఆయన. దేవుడు అనుమతించినట్లయితే ఖచ్చితంగా నేను చెప్తానని ఎప్పుడు చెప్తున్నాడు ఆయన? 65వ సంవత్సరము 10వ నెల 31వ తారీఖున ఆయన చెప్తూ ఉన్నాడు ఉదయకాల సమయంలోని. ఇంకా ఎన్ని నెలలు ఉంది ఆయన భూమి మీద ఉండడానికి? నవంబరు ఇంకా 50, నాకు తెలిసి 45 డేస్ ఇంచుమించుగా, 45 డేస్ ఇంచుమించుగా అంతే, లేదా ఓ 50 డేస్ అనుకుందాం, 50 రోజులే ఉంది. ఆ లోపల ఏమంటున్నాడు? పలుకుతున్న మాట ఏమిటది?
దేవుడు నన్ను కనుక అనుమతించిన ఎడల నేను ఒక రోజు దాన్ని నిరూపించేదను. ఏమని? శంఖశాఖ, మృగం యొక్క ముద్ర అని. దీన్ని నువ్వు ఎంత బలంగా తీసుకోవచ్చు చూడండి. అలాంటి మృగం యొక్క ముద్రలో నింపబడినటువంటి అన్యుల్ని, అలాంటి మృగం యొక్క ముద్రలో నింపబడిన శంఖశాఖల వాళ్ళు జోలికి మనం వెళ్ళకూడదు. అసలు వాళ్ళతో మనం వియ్యాలు అందుకుంటున్నాం, కయ్యాలు అందుకుంటున్నాం, రెండు జరుగుతున్నాయి. అతను తప్పైన తండ్రి, వాక్యమునకు బదులుగా సంఘశాఖలకు ప్రజలను అతడు త్రిప్పివేయుచున్నాడు. చూసారా? వాడు తప్పైన తండ్రి. అది కయీను యొక్క కదిలింపు. ఈరోజు సంఘశాఖల కదిలింపు ఏంటిది? ఇది కయీను యొక్క కదిలింపు అయి ఉన్నది. రాళ్ళు ఇసురుతూ ఉంటారు. నువ్వు ఎంత ఊరుకో. ఈరోజు ఎలాగైతే అక్కడ ఆ లెమాకు ఎలాగైతే దేవుని కుమారులను హత్య చేశాడో, దేవుడు ప్రతిదండన సర్ప సంతానానికి హత్య చేస్తే చేయడు. అక్కడ రాయబడలేదు. నువ్వు ఎలా బ్రదర్ చెప్పగలుగుతున్నావు అని నేను చెప్పగలను. దేవుడు సర్ప సంతానాన్ని శిక్షిస్తుంటే దేవుడు వచ్చి మనకి ప్రతిదండన చెయ్యడు. దేవుని కుమారులకి ఎవరైతే శిక్షిస్తున్నారో, ఎవరైతే ఏదైనా చేస్తున్నారో దేవుడు తట్టుకోలేక వారికి ప్రతిదండన చేస్తాడు. కయీన్ని ఎందుకు ప్రతిదండన చేశాడు ఆయన? హేబేలు చంపినందుకు. హేబేలు ఎవరు? దేవుని కుమారుడు, ఆదాము కుమారుడు. అమాలేకుల యొక్క పాపము పరిపక్వం చెందినంత వరకు మీరు ఇంకనూ బానిసత్వంలోనే ఉండండి అన్నాడు కదా. వారి పాపం పరిపక్వం ఎప్పుడైతే చెందిందో అప్పుడు వీళ్ళు కదిలింపు మొదలైంది. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? నేనే ఆ దేశంలోనికి వెళ్ళి యుద్ధం చేసి మీకు ఇస్తానంటున్నాడా లేదా? ఒక్కరిని కూడా ఇక్కడ శేషంగా మిగిలించకూడదు అని అంటున్నాడా లేదా? దేవుడు బాధ్యత తీసుకుంటాడు. ఎవరి కోసము? దేవుని కుమారుల కోసము, దేవుని కుమార్తెల కోసం. చూసారా? కయీను యొక్క కదిలింపు అది. 59వ పారాగ్రాఫ్ జాగ్రత్త విందాం. ఈ తడవ నేను ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు, ప్రవక్త మైండ్లో కనబడుతుంది చూసారా? ఈ తడవ నేను ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు సర్పం యొక్క అడుగు జాడలను అంశంపై నేను ప్రసంగింపనై ఉన్నాను. అసలు సర్పం యొక్క అడుగు జాడలను అంశం గురించి ఆయన బోధించాలని కోరికలోని ఇందా మనం చూసాం. సంఘశాఖ ఒక మృగం యొక్క ముద్ర ఉన్నది. ఆ మృగం యొక్క ముద్రగా ఉన్నటువంటి ఆ మృగం యొక్క ముద్ర ఇప్పుడు ఎలాగొస్తుంది? మతమైన ముసుగు మాత్రమే వేసుకొని రావట్లేదు. ఇప్పుడు అది సైన్స్, విద్య, కల్చర్, సివిలైజేషన్ అనే ఈ ముసుగును ధరించుకుని వచ్చి అనేక మంది దేవుని కుమారుల్ని, అనేక మంది దేవుని కుమార్తెలు ట్రాప్ చేస్తుంది. అది జరుగుతుంది. ఈరోజు ఎండ్ టైం మెసేజ్లో ఉండి కూడా చాలామంది ఎన్నో సంవత్సరాలు ప్రయాణాలు చేస్తూ వర్తమానం అబ్బా ఇంత అన్ని చెప్పిన వాళ్ళు కూడా ఈరోజు ఆ ఎడ్యుకేషన్, ఈ సైన్స్ అన్నిటికీ బానిస అయిపోయి దానిలోనికి వెళ్ళిపోయి ఇంకా వర్తమానం లేదు, ఏమీ లేదు. వారి ఉద్యోగాల్లోని ప్రమోషన్ల మీద ప్రమోషన్లు, హోదాల మీద హోదాలు వచ్చేసరికి వర్తమానం కనబడదు. ఇంకా తన భార్య ఒకప్పుడు చక్కగా కనబడుతుంది, చక్క నిండుగా ఉండి వాక్యానుసారమైనటువంటి భార్య, వాక్యానుసారమైన వస్త్రాలు ధరించుకుని ఉంటే ఒక్కసారి హోదా పెరుగుతూ ఉన్నప్పుడు వర్తమానం తగ్గిపోతూ ఉంటుంది, వర్తమానం కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, హోదా పెరిగిపోతూ ఉంటే భార్య దగ్గర లిఫ్ట్ పెదవులు వస్తుంటాయి, భార్యకి ఇయర్ రింగ్స్ వస్తూ ఉంటాయి, భార్యకి వస్త్రాల్లో డిఫరెంట్ వచ్చేస్తుంటుంది, అమ్మగారు కూడా చక్కని టైట్ ఫిట్ జీన్ ఫ్రెండ్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు, టీ షర్ట్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు, రకరకాలుగా కనబడుతూ ఉంటారు. ఏమిటిది అంతే? వాళ్ళకి ఇప్పుడు వర్తమానం ఎలా కనబడుతుందో సైన్స్ రూపంలో కనబడుతుంటుంది, వర్తమానం ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ రూపంలో కనబడుతుంటుంది, వర్తమానం ఇప్పుడు హయ్యర్ స్టేజెస్ రూపంలో కనబడుతుంటుంది. కాబట్టి వాళ్ళ వర్తమానం అది మళ్ళీనా వర్తమానాన్ని ఆ కోణంలో తీసుకెళ్ళిపోతుంటారు. ఇంకా వర్తమానాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని వర్తమానంలో సైన్స్ ప్రవక్తలు చెప్పాడు, వర్తమానంలో ఎడ్యుకేషన్ గురించి ఇలా చెప్పాడు, వీళ్ళేమో వద్దు అవన్నీ ఇక్కడ ఏంటంటే ముసుగు. అది వాళ్ళ వేషాలను దాచుకోవడానికి వచ్చే ముసుగు అండి ఇది. కానీ ప్రవక్త ఏమంటున్నాడు ఇక్కడ? ఆ సర్పం యొక్క అడుగు జాడలను నేను బోధించాలనుకుంటున్నాను అంటున్నాడు. సర్పం యొక్క అడుగు జాడల గురించి మాట్లాడుతూ ఆయన ఆలోచనలో ఉన్నటువంటి ఆ సంఘశాఖ యొక్క మృగం యొక్క ముద్రలో ఉన్నటువంటి దాన్ని ఇంకా కొద్ది కిందికి వెళ్తే అసలు ఆయన ఆ అడుగు జాడలు ఏంటి ఇప్పుడు చూడండి. అడుగు జాడల్లో ప్రవక్త ఏం చూపిస్తున్నాడు చూడండి. ఈ తడవ నేను ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళబోతున్నాను, సర్పం యొక్క అడుగుజాడలను అంశంపై
నేను ప్రసంగింపనై ఉన్నాను. నాకు ఇంకా ప్రేరేపణ కలుగుతుంది. ప్రియమైన సంగమా, మోషే ఆ నెబో పర్వతం దగ్గర నిలబడుతూ ఉన్నప్పుడు ఆయన పలుకుతున్న మాట ఏమిటి అంటే, మరలా నేను తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు, ఈ తడవ నేను వెళ్తూ ఉన్నప్పుడు నేను ప్రసంగించబోతున్నటువంటి ప్రసంగం ఇదే అని అన్నప్పుడు, ఆయన ప్రసంగించిన ప్రసంగం ఎక్కడ ప్రసంగించాడు అంటే, మరలా యెరూషలేములోని ఆ రూపాంతర కొండ మీద దిగి వచ్చినప్పుడు యేసు ప్రభు వారితో ఆయన సంభాషణ జరుగుతూ ఉందండి. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది అదే. మన కాల ప్రవక్త ఇప్పుడు అదే చేస్తూ ఉన్నాడు. మరొక రూపాంతర కొండ ఏం తీసుకొచ్చింది? మరి బలిష్ఠుడని తోతగా దిగొచ్చాడు. ఇప్పుడు ఆయన వస్త్రములు తెల్లని విగ్గుగా నింపబడి ఉన్నాయన్నమాట. అదే జరుగుతుంది ఇప్పుడు. ఈ పరిచర్య అదే. ఈ తడవ నేను ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు సర్పం యొక్క అడుగుజాడలను అంశంపై నేను ప్రసంగింపనై ఉన్నాను. ఆది అందు ఆ యొక్క మృగము మరియు అంతమందు ఆ యొక్క మృగము కలదు. ఆది అందు ఏ మృగమైతే ఉందో ఆ మృగమే మరల ఈ అంతమందు కూడా మళ్ళీ వస్తుంది. ఆది అందు ఆ మృగం ఏం కలిగి ఉన్నది? సైన్స్ని కలిగి ఉన్నది. ఆది అందు కలిగి ఉన్నటువంటి ఆ మృగం ఏం కలిగి ఉన్నది? ఎడ్యుకేషన్ కలిగి ఉన్నది. ఆది అందు కలిగి ఉన్నటువంటి ఆ మృగము సివిలైజేషన్ కలిగి ఉన్నది. ఆది అందు ఆ మృగం ఏం కలిగి ఉన్నది? కల్చర్ని కలిగి ఉన్నది. అందుకే వాళ్ళు ఇనుప పనిముట్లను వాడడము మొదలు పెట్టారు. అందుకే వాళ్ళు గొప్ప గొప్ప పెద్ద పెద్ద గోపురాలు కట్టడం మొదలు పెట్టారండి. ఆ కల్చర్, ఆ సైన్స్, ఆ విజ్ఞానం అంతా కూడా ఆది అందు వాళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో అదే మృగం ఇప్పుడు మరలా పనిచేస్తుంది. కానీ ఈరోజు ఆ మృగము ఎలా పనిచేస్తుంది అంటే, సంఘాల్లో సైన్స్ రూపంలో పనిచేస్తుంది. అర్థమవుతుందండి? సంఘంలో సైన్స్ రూపం, సంఘంలోనే, క్రైస్తవ సంఘాల్లోనే, క్రైస్తవ బోధలోనే సైన్స్ రూపము. అర్థమవుతుందండి? ఎడ్యుకేషన్ రూపంలోను. ఎందుకంటే బైబిల్ కాలేజీలు ఈరోజు చాలామంది ఈ పిల్లలకి స్కూల్ పెడుతున్నారు తెలుసండి. పిల్లలకి ఏవి? క్రైస్తవ స్కూళ్ళు, క్రిస్టియన్ స్కూల్స్ ఉన్నాయా లేదా? ప్రవక్త దాన్ని ఏమన్నారు? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకములను సువార్త ప్రకటించండి అని చెప్పారు తప్ప, మీరు సర్వ సృష్టికి వెళ్ళి స్కూళ్ళను స్థాపించండి, సర్వ సృష్టికి వెళ్ళి మీరు హాస్పిటల్స్ను స్థాపించండి, మీరు సర్వ సృష్టి దగ్గరికి వెళ్ళి ఇది చెయ్యండి, పేదవాళ్ళకి దుప్పట్లు పంచండి, ఇవన్నీ చెప్పలేదు అని ప్రవక్త ఎన్నిసార్లు వర్తమానాల్లో బోధించాడు ఆయన. ఏమిటిది? సర్పం ఈరోజు ఎడ్యుకేషన్ రూపంలో. ఈరోజు భారతదేశంలోని ఎన్ని మిషనరీ స్కూల్స్ ఉన్నాయి చెప్పండి? మిషనరీ స్కూల్స్ ఎందుకు? ఏంటిది అది? స్టెల్లా మేరీ స్కూల్ ఏమిటది? సెయింట్ ఇక్కడ ఉంది కదా, సెంటెన్స్ ఏమిటివి? ఈ మిషనరీ స్కూల్స్ అన్ని ఏమిటివి? అడుగుజాడండి అది. మతం అనే ముసుగుని తీసుకొచ్చి ఈరోజు చాలామంది ప్రజల్ని మేము మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం. యేసు ప్రభువును పరిచయం చేయడానికి నీ ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. యేసు ప్రభువును పరిచయం చేయడానికి నీ హాస్పిటల్స్తో పరిచయం లేదు. యేసు ప్రభువును పరిచయం చేయడానికి పునరుద్ధానపు శక్తి అవసరమై ఉన్నది. పునరుద్ధానపు శక్తి అవసరమై ఉన్నదండి. కానీ ఈరోజు సామాజిక సేవ చేసి చాలామంది క్రైస్తవ ముసుగును ధరించి సామాజిక సేవ చేసి ఇదే మతం అని చూపించారు. ఈరోజు చాలామంది అదే మతం అని ముసుగులు ఉండిపోయారు. కానీ ప్రవక్త దాన్ని ఏమంటున్నాడు? ఆయన మృగం యొక్క ముద్ర అంటున్నాడండి, సర్పం యొక్క అడుగు జాడలు అంటున్నారు. ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటున్నావు చూసుకోండి. ఆ మృగం యొక్క ముద్ర మురికిలో నువ్వు అంటుకుంటున్నావా లేదన్నట్టు పరిశీలించండి. నేను అలాగనేసి ఇప్పుడు ఈ స్కూల్లో జాయిన్ చేయొద్దని చెప్పట్లేదు. జాగ్రత్త గమనించండి. మీరు ఆ స్కూల్లో జాయిన్ చేయొద్దు, ఇక్కడ చదవండి, అక్కడ చేయండి అని చెప్పట్లేదు. కానీ ఆ యొక్క ఈ స్కూల్లో జాయిన్ చేస్తున్నాం, అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు మనము మామూలు స్కూల్లో జాయిన్ చేసినా సరే కానీ వాళ్ళు ఏదో ఒక ఆ అన్యత్వానికి సంబంధించిన కల్చరల్ యాక్టివిటీ చేయిస్తున్నారా లేదండి? అప్పుడు మనం మన పిల్లలు కాపాడుకోవాలి. మీకు అర్థమవుతుందండి? అలాగే నువ్వు ఒక మిషనరీ స్కూల్లో జాయిన్ చేస్తూ ఉన్నప్పుడు, అక్కడ చదువుతున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి ఆ వాళ్ళకి సంబంధించిన సిద్ధాంతాలు అన్నిటి కూడా వాళ్ళు బోధిస్తూ ఉంటారు, నాకు తెలుసు. అలాంటప్పుడు మన పిల్లలు మనం కాపాడుకుంటూ ఉండాలి. అంత వాటిని అధిగమించే ఫీడింగ్ నువ్వు నీ ఇంటి దగ్గర ఇవ్వాలి. తల్లిదండ్రులుగా నువ్వు నీ పిల్లలకి వాటిని అధిగమించే ఫీడింగ్ వాళ్ళకి చేయాలండి. అక్కడ అది నువ్వు చేయకుండా ఉండి ఏ స్కూల్ అయితే ఏంటని సింపుల్గా చెప్పేసి మాట్లాడేద్దామని అంటే ఎక్కడో రోజు నీ పిల్లలు నీ చేతులకు అందుబాటులో నుంచి ఉండరు, వెళ్ళిపోతారు ఎక్కడికో, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. మనం ఏమనుకుంటున్నాము? అబ్బా, ఇండియాకి ఎంత గొప్ప మిషనరీ సేవ జరిగింది, మంచిదే. ప్రవక్త ఎన్నాడు కూడా సౌత్ ఆఫ్రికా దేశానికి వెళ్ళినప్పుడు, సౌత్ ఆఫ్రికా దేశానికి ప్రవక్త వెళ్ళినప్పుడు ఆయన వెనకాల ఏంటి ఒక ట్రక్ దుప్పట్లు లేదా
ఒక పెట్టి నిండా ట్యాబ్లెట్స్ లేదా ఇంకేవో తీసుకొని వెళ్ళి అక్కడికి వాళ్ళకి అందరు పంచలేదు. ఆయన కట్టుకోవడానికే బట్టలు లేవు ఆయనకి. కానీ ఏం జరిగింది తెలుసండి? మరలా ఇలాంటి సేవకులు మా దేశానికి రావాలి, మరలా ఇలాంటి సేవకులు మా దేశానికి రావాలి. నిజమైన క్రైస్తవ్యం అంటే అదే అండి. ఈ తడవ నేను ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు సర్పం యొక్క అడుగుజాడలను అంశంపై నేను ప్రసంగించనై ఉన్నాను. ఆది అందు ఆ యొక్క మృగము మరియు అంత్యం. ఆ మృగం అంటే ఇప్పుడు మీరు ఆది కాండము సర్పం ఒకటే చూసుకొని ఉండకండి, సర్పం యొక్క జనరేషన్ చూడండి. ఇప్పుడు సర్పంనే చూసుకొని ఉంటే ఆది అందు మృగం అంటే ఆ సర్పము ఊహించుకుంటున్నారు. సర్పం యొక్క గుణలక్షణాలు అన్నీ చూడండి. ఆది అందు ఆ యొక్క మృగము మరియు అంత్యమందు ఆ యొక్క మృగము కలదు. బైబిల్ అతని యొక్క అడుగు జాడలను వాసనను అతని తంత్రములను మనము చూడవచ్చును. చూస్తున్నామా లేదండి? అండ్ ఈ వర్తమానంలోని ప్రవక్త కాకుండా మిగతా ఏ సేవకుడండి ఎడ్యుకేషన్ రాంగ్ అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు ఎడ్యుకేషన్ లేకపోతే మనం బతకలేము, ఎడ్యుకేషన్ లేకపోతే మన జీవితం మనగడలేదు, ఆడపిల్ల ఒంటింటి కుందేలాగా ఉండిపోవడం కాదు. ఈరోజు అన్నీ చూడాలని చెప్తున్నారు కదా. ప్రవక్త అలా ఒప్పుకోవట్లేదు. అలాగని ప్రవక్త బ్రహ్మాంగ వాళ్ళ పిల్లలు చదివించడం మానేశాడా? చూడండి, ఇదే ఈరోజు చాలామందికి అర్థం. దీన్ని ఏమంటారంటే వాళ్ళ పిల్లలకు మాత్రం బ్రహ్మాంగ చదివించుకున్నారు, మిగతా వాళ్ళ పిల్లలు కూడా చదివించడం అవసరం లేదు. ఆడు ఎర్రోడు, వాడికి ప్రత్యక్షత ఉంటే ఆడి పిల్లలు చదివించుకోకూడదో వాడు తెలుస్తుంది. అర్థమైంది? దేని నిమిత్తం నువ్వు చదివించుకోవాలన్నది అక్కడ ఇంపార్టెంట్. నీ పిల్లల్ని ఎందుకు స్కూల్కి పంపించాలన్నది ఇంపార్టెంట్ అక్కడ. ఈరోజు మన పిల్లలు మనం ఎందుకు స్కూల్కి పంపిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. గోళ్ళు రీచ్ అయిపోవడానికి, అల్లదైపోవడానికి, అయిపోతే అవ్వదు. ఇప్పుడు నేను అంటుంది వాడు ఒక డాక్టర్ అవ్వాలనో, వాడు ఒక గొప్ప ఇంజనీర్ అవ్వాలనో, లేదా ఇంకా మంచి పొజిషన్లకు వెళ్ళాలన్నది ఉంటుంది. అది ఉండాలి, అది నేను కాదనట్లేదు. కానీ ఆ స్థాయి ఎలా ఉండాలి అంటే ఆ స్థాయి ఇలా ఉండాలి. ఇందాక చదువుకున్న ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి అది ఎలా ఉంది? వెర్రితనంగా. ఆ వెర్రితనంగానే తీసుకుంటూ ప్రమోషన్ తీసుకో, వెర్రితనంగానే తీసుకుంటూ ఇంకో స్టేజ్లోకి వెళ్ళు, వెర్రితనంగానే తీసుకుంటూ ఇంకో వెళ్ళు. అంతేగాని ఆ వెర్రితనమైన ఆ జ్ఞానంలో మునిగిపోయి దేవుని వాక్యాన్ని వెర్రితనం చేయొద్దు. దేవుని వాక్యాన్ని వెర్రితనం చేయొద్దు. అది నేను చెప్తున్నాను. ఈరోజు మనం ఎవరైనా ఈ కాస్తో కూస్తో చదువుకుని ఉండి ఉద్యోగాలు ఏవో మనకు తెలిసి ప్రైవేటో లేదా గవర్నమెంట్ ఏ ఉద్యోగాలు ఏవో చేసుకుని బతుకుతున్నాము అని అంటే ఈ రోజుకి మనం ఇలా ఇంకా వెళ్తున్నాము అని అంటే అర్థం ఏమిటి? అమ్మో నా ఉద్యోగమే నా దేవుడు, లేదా నా ప్రమోషనే నా దేవుడు, నా ఆఫీసే నా దేవుడు అనుకోని కాదు. ఇది మనకి పెంటతో సమానమని భావించి అసలైన విలువైనటువంటి వజ్రాము, ఈ వజ్రాలు, ఈ డైమండ్స్ మనం పట్టుకొని ఉన్నాం. దీన్ని చూసి అతిశయిస్తున్నాం తప్ప ఉద్యోగాలు, మన హోదాలు, మన మన డబ్బు, మన ఆస్తులు చూసి కాదు. వాక్యమే మన అతిశయము. దానిని బట్టి ఉద్యోగం చేస్తున్నాం, దానిని బట్టి మనం స్టెప్ ప్రమోషన్ తీసుకుంటున్నాం, దానిని బట్టి మనకు జీతంలో ఇంక్రిమెంట్ పెరుగుతుంది. అబ్బా నేను కష్టపడ్డాను కాబట్టి నాకు ఇంక్రిమెంట్ కాదు. ఈరోజు దాని రెండింటికి బ్యాలెన్స్ తీసుకుని వెళ్ళలేకపోతున్నారు ప్రజలు. వర్తమానం ముసుగును ధరించుకున్న వాళ్ళు ఈరోజు మృగం యొక్క ముద్రతో ప్రయాణం చేస్తూ మేము వర్తమానము రాత్రి పగలు ఉద్యోగాలు, రాత్రి పగలు ఇదనక అనుకుని శ్రమ అంతా కూడా సాతానికే ఖర్చు పెడుతున్నారు. మేము వర్తమానం అని చెప్తున్నారు. సమయం అంతా కూడా సాతానికే సమయం వెచ్చిస్తున్నారు. మేము వర్తమానం అని చెప్తున్నారు. ఎందుకు ఇంత ప్రయాస? దీనికి ఈ ఇద్దరు పిల్లలు తీసుకుని సిస్టర్ గారు రావాల్సిన పనే వచ్చింది ఇక్కడికి. ఇంటికి వెళ్ళడానికి అసలు అవకాశం ఎలా ఉంది, మార్గం ఎలా ఉంటుంది, రోడ్డు ఎలా ఉంటున్నాయి. ఇంటికి వెళ్ళేసరికి ఈ బ్రదరాలకి రాత్రి 10-11 అవుతుంది. ఎందుకు ప్రయాస? మనకు తెలుసు మన దాహం, మన అత్యంత విలువైనటువంటి గొప్ప అమూల్యమైనది, వెల కట్టలేనిది. దీని ముందు ఈ ఉద్యోగాలు ఇవన్నీ కూడా మనకి ఎన్నదగినవి కావు. కానీ మనకు ఆ బ్యాలెన్స్ చేసుకునే లైఫ్ దేవుడు మనకి ఇచ్చాడు. ఏది ఎక్కడి వరకు ఉంచాలి అంతవరకు. చెప్పుల్ని బయట ఉంచాలి. అర్థమవుతుందండి? మనం వేసుకున్న చెప్పులు మన బయటనే ఉండాలి. ఆ జ్ఞానం మనకు దేవుడు ఇచ్చాడు. కానీ ఈరోజు బయట ఉండాల్సిన కుక్క పిల్లని తీసుకొచ్చి ఇంటి బెడ్రూమ్ గదిలో దాచుకుంటున్నారు కదా. అలా ఈరోజు కొంతమంది బ్రతుకుతూ ఉన్నారు.
చూడండి, బైబిల్ అతని యొక్క అడుగుజాడలను, వాసనను, అతని తంత్రములను మనము చూడవచ్చు బైబిల్ ద్వారా అనమాట. మరియు అతని యొక్క ముగింపు ఎట్లుండునని కూడా చూపించబోచున్నాను. అబ్బా, ఈరోజు అదే మనం చూస్తూ ఉన్నామండి. ఆయన చేయాల్సిన కార్యాలన్నీ ఈరోజు మనం వర్తమాన రూపంలో చూస్తున్నాం. రూపాంతరపరచు శక్తి ద్వారా ఈరోజు చూస్తూ ఉన్నాము. మోషే ఆ యొక్క రూపాంతర పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మోషే ఏలియాలు దిగొచ్చి ఏమిస్తున్నారు? రూపాంతరపరచబడి వర్తమానం ఇస్తున్నారు. ఈరోజు అదే రూపాంతరపరచ వర్తమానము, శరీరాలు మార్పు చెందే వర్తమానము, అదే జరుగుతుంది ఇప్పుడు. చూసారా? దేవుడు గనుక దానిని నేను చెప్పుటకు అంగీకరించిన ఎడలా, హల్లెలూయా, ఆయన తస్సైదలాడు, అలా ఆయన ఆల్రెడీ ఆమేనని పలికిశాడు. ఆయన ప్రవక్త అంటున్నారు, దేవుడు గనుక దానిని నేను చెప్పుటకు అంగీకరించిన ఎడలా మీరు దానిని టెలిఫోన్లో కూడా వినవచ్చును, టేప్ రూపంలో కూడా మనం వింటూ ఉన్నాము, పుస్తక రూపంలో కూడా మనం వింటూ ఉన్నాము. ప్రవక్తకి ఆ విషయం వస్తుందో రాదో తెలియదేమో, కానీ ఈరోజు అది వచ్చేసింది ఆల్రెడీ. హల్లెలూయా. కొంచెం పైకి బాబు, పైకెట్టి పర్వాలేదు. మరి ఇప్పుడు అక్కడ పెట్టు. చూడండి ఇక్కడ, మరిప్పుడు అతను ఎటువంటి జిత్తులను, చూడండి, మరిప్పుడు అతను ఎటువంటి జిత్తులు మారి అని గమనించండి. అక్కడ నక్కన పదం పెట్టలేదేమో నాకు తెలిసి, జిత్తులు మారినా నక్క, ఓ నక్క అని ఏ రోజు పిలిచాడు ఆయన. అది మరి ఇప్పుడు అతను ఎటువంటి జిత్తులు మారి అని గమనించండి. సరిగా ఏ విధముగా అనగా అక్కడ యూదా మరియు యేసు వలెను, అంత సమీపంగా ఉంటారండి. యూదా మరియు యేసు వలెను వారి యొక్క జాతిలో సహోదరులుగా నున్న యాసావు మరియు యాకోబు వలెను ఉండిరి. ఈ చివరిదన చూడండి, ప్రవక్త దేని గురించి చెప్తున్నాడు? ఆయన సర్పం యొక్క జాడ ఎంత సమీపంగా ఉంటుందో చూడండి. ఆ జాడ చెప్పాను కదా, మీకు కనబడదు. జాడ ఎప్పుడు కూడా నీటి మీద వెళ్ళినా కనబడదు, అలాగే బండ మీదను కనబడదు, ఇసుక నేల మీద ఉన్నప్పుడు మాత్రమే కనబడుతుంది. ఈ రూట్లో నుంచి ఒక సర్పం ఏదో వెళ్ళినట్టుంది అని చెప్పగలుగుతాం. మరియు కాకి పావురము అదే కొయ్యపై నుండులాగున మనమున్న ఈ యొక్క యుద్ధ భూమిలో సమస్తమును కవలలుగా ఉన్నది. హవ్వ దగ్గర ప్రయోగించినట్టు శత్రువు వంచనను ప్రయోగించుచున్నాడు. దేవుడు చెప్పి ఉన్నాడా? నిజముగా అయితే వాస్తవముగా చూసారా, అక్కడ సంభాషణ జరుగుతుంది. అవ్వకినా సర్పానికి, వాటిని తినుదినము నిశ్చయంగా చచ్చెదవు అని దేవుడు మొదటిగా చెప్పిన దానికి, ఆ విధముగా చావరని దేవుడు చెప్పిన దానికి పైగా కారణములను చూపుటకు ప్రయత్నించుట. చూసారా? నిశ్చయంగా అది తిన్నప్పుడు మీరు చనిపోదురు అని దేవుడు చెప్తే మీరు చావరు. వెంటనే చావరని చెప్పలేదు సాతాను కూడా. ముందంతా వాక్యం చెప్తుంది, వర్తమానం బోధిస్తుంటుంది. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోండి, అర్థమైంది, రాత్రిపూట ప్రభురాత్రి భోజనం తీసుకోండి, మేము క్రిస్మస్ చేసుకోము, ఇవన్నీ చెప్తూనే ఉంటుంది. కానీ వెనకాల క్రిస్మస్ చేస్తుంటుంది. అర్థమైందండి? వెనకాల డినామినేషన్ బోధలోని తెలుసండి, ఏకత్వం వల్ల యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటున్నారు లేదా? అలాంటి బాప్తిజం ఇది కూడా. ఎండ్ టైంలో నువ్వు ఎండ్ టైం మెసేజ్లోకి వచ్చి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకున్నావు అంటే, ఆ బాప్తిజం తీసుకుంటున్నప్పుడు నువ్వు కలిగిన ప్రత్యక్షత ఏమిటి? బాప్తిజం తీసుకుంటున్నప్పుడు నువ్వు ఎటువంటి ప్రత్యక్షత కలిగి ఉన్నావు? ఈ వర్తమానం గురించి నువ్వు ఎటువంటి ప్రత్యక్షత కలిగి ఉన్నావు? ఈ కాల ప్రవక్త గురించి నువ్వు ఎటువంటి ప్రత్యక్షత కలిగి ఉన్నావు? మేఘమును గురించి ప్రత్యక్షత నువ్వు ఎటువంటిది కలిగి ఉన్నావు? ప్రియమైన సంఘమా, కొంతమంది మనకి ఈ సంఘంలో ఎక్కడైనా వచ్చినప్పుడు బాప్తిజం కావాలని కోరుకుంటుంటారు. అర్థమైందా? అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఒక సంఘశాఖ ఆలోచన. నిజముగా బాప్తిజం మనము ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం తెలుసుకొని ఉండాలి తెలుసా అండి? ఈ కాల ప్రవక్త గురించి ప్రత్యక్షత తెలుసుకొని ఉండాలి, ఈ కాలపు వర్తమానం గురించి ఒక ప్రత్యక్షత కలిగి ఉండాలి, ఈ కాలంలో బలిష్ఠుడిని దూతకు వచ్చిన మేఘం గురించి కూడా వాళ్ళు ఒక ప్రత్యక్షత కలిగి ఉన్నప్పుడు మాత్రమే బాప్తిజం ఇవ్వాలి. గుడ్డిగా మోసం చేసి మెల్లగా ముందు బాప్తిజం ఇచ్చేసి ఆ తర్వాత మేఘం గురించి చెప్పచ్చు, ఆ తర్వాత ప్రవక్త గురించి మాట్లాడచ్చు, ఆ తర్వాత వర్తమానం గురించి. తప్పు. నువ్వెవరివి? కయేనువి. మోసం చేస్తూ ఉన్నావు.
హత్యలు చేస్తూ ఉన్నావు. అదే జరుగుతుంది అక్కడ. తెలుసుకోవాలి. మనం ఒక అడుగు ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఎవరైనా బాప్తిజం తీసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ చిన్న సంఘానికి వచ్చి ఎవరైనా సరే మనతో పాటు ప్రయాణం చేసి బాప్తిజం తీసుకుంటాను 2 వారాలు వచ్చి 3 వారాలు వచ్చి బాప్తిజం ఇచ్చండి పాస్టర్ గారు, నేను చెవులు వేసుకోకపోతే మాకేంటి, బాప్తిజం తీసేసుకుంటాను పాస్టర్ గారు, నేను లోకానుసారమైన డ్రెస్సులు వేసుకోకపోతే నాకేంటి, నీకు మేఘం గురించి ప్రత్యక్షత ఉందా? నేను ఇప్పుడు మేఘము ఈరోజు 2వ రాకడంతా నువ్వు ఉంటావు, ఇక్కడ ఈ సంఘంలో కూర్చుంటావా? ఈ కాలంలో ప్రవక్త విలియం మ్యారన్ బ్రనహాం గారు 7వ దూతగానే వచ్చాడు. ప్రవక్తలో దేవుడు మొదటి రాకడలోని యేసు అనే శరీరంలో సర్వ పరిపూర్ణతగా దిగొచ్చాడు. అలాగే ఈ కాలంలో ప్రవక్త శరీరంలోని కూడా దైవత్వము సర్వ పరిపూర్ణతగా దిగొచ్చి నువ్వు జీర్ణం చేసుకోగలవా? అప్పుడు బాప్తిజం తీసుకుంటాను నేను. లేకపోతే అవసరం లేదు. మనకి జనాలతో సంబంధం లేదు, ప్రత్యక్షతతోని విశ్వాసంతో ఉన్నదే సంబంధం మనకి, అంతే. అలా లేకుండా ఏదో ప్రవక్త మాకు తెలుసండి విలియం మ్యారన్ బ్రనహాం గారు అంటే కదా, మలాకి శ్రమించారు. మలాకి గ్రంథంలోని ఆయన ఏలియాగా రాబోతున్నారు. ఆ లేఖనం యొక్క నెరవేర్పు కదటండి. ప్రవక్త బ్రనహాం గారి ద్వారా ఎన్నో అద్భుతాలు కార్యండి, ఎన్నో ఆశ్చర్య కార్యాలు కదండి చేశారు కదండి. అవును, అన్నీ బాగున్నాయి అని అంటాం. ఏదో ఒక రోజు వీళ్ళంగా ప్రవక్త అంటారండి, బ్రనహాం గారు అంటారండి. మరి ఎవరిని అనాలి? మోషే కాలంలోని మోషే అనుకుంటా కోరాహు దాతాను జాన్ వెస్లీ సతీష్ కుమారు వికేఆర్ విశ్రాంత్ కుమార్ చెప్పాలా? చెప్పండి, ఆలోచించండి. నేను మోషే కాలంలో ఉంటే మోషే అనే పలుకుతాను. నేను యెహోషువ కాలంతో యెహోషువ కాలంలోనే యెహోషువనే పలుకుతాను. అర్థమవుతుందండి? నేను యేసు ప్రభు కాలంలో ఉన్నప్పుడు యేసు ప్రభు ప్రభువానే పలుకుతాను. నేను ఒకవేళ లూథర్ కాలంలో ఉన్నట్లయితే లూథర్ అనే పలుకుతాను. నేను ఇప్పుడు బ్రనహాం గారి కాలంలో ఉన్నాను కాబట్టి బ్రనహాం అనే. నీకు నచ్చితే జీర్ణం చేసుకో. నువ్వు వాక్య ప్రత్యక్షత నీకు ఉంటే పొందుకో. ఈ లోటు మాట్లాడితే వాక్య ప్రత్యక్షత మీద మాత్రమే దైవత్వం నీకు అర్థమవుతుంది. అది దేవుడు అనుగ్రహించాలి. మళ్ళీ మనుషుల ద్వారా వచ్చేది కాదండి. ప్రత్యక్ష ద్వారా మాత్రమే దైవత్వం గురించి నీకు ప్రత్యక్షత వస్తేనే అప్పుడు మాత్రం దేవుడు ఏమై ఉన్నాడని నీకు తెలుసుకోగలుగుతావు. లేదు అని అంటే నువ్వేదో బైబిల్లో ఏదో క్యాలిక్యులేషన్లు వేసుకొని బొమ్మలు గీసుకొని త్రిత్వం అంటే ఇలా ఉంటుంది, ద్విత్వం అంటే ఇలా ఉంటుంది, ఐత్వం అంటే ఇలా ఉంటుంది, ఎత్వం అంటే ఇలా ఉంటుంది, ఓత్వం అంటే అలా ఉంటుంది అని చెప్పేసి స్కూల్లో పిల్లలకి ఏంటి సున్నా విసర్గము అని చెప్పుకునేది కాదు. ఇది అది అక్షరార్థమైన జ్ఞానము. ఆ ఒత్వాలు ఇవన్నీ కూడా పిల్లలు చెప్పి నేను అలసిపోతున్నాను అక్కడ. మీకు కూడా ఇక్కడ వీళ్ళకి కూడా చెప్పి మనం అలసిపోవాల్సింది తప్ప ఇంకా వాళ్ళకేం రాదు. ఎందుకు రాదు తెలుసా అండి? అది దేవుడు ఇవ్వాలి. అది సరే. ఇదేనండి, చూద్దాం ఒకసారి. అతను చెప్పాను, అవును దేవుడు దాన్ని చెప్పాను, అయితే నిశ్చయంగా దానిపైన సాతానుడు చల్లుటకు. చూసారా? అయితే దేవుడు ఏమి చెప్పినను దేవుడు దాన్ని కాచుకొనును. దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో, దేవుడు ఏదైతే చెప్తున్నాడో దానికోసం దేవుడు నిలబడతాడు. సాతాను యొద్ద నుండి దేవునికి సహాయం అక్కరలేదు. మీకు అర్థమైందండి? ఈ మాటను తీసుకుంటే ఎలాగ అర్థం చేసుకోవాలి మనం? చూసారా? సాతాను దగ్గర నుంచి దేవునికి సహాయం అక్కర్లేదు అన్నప్పుడు వివాహానికి ముందు బాప్తిసం ఇవ్వకుండా వివాహాలు చేస్తున్నప్పుడు తర్వాత వాళ్ళు మారు మనసు పొందుకుంటారు అని అంటే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? సాతాను సహాయం తీసుకుంటున్నాను. నీకు అర్థమవుతుంది? సాతాను సహాయము తీసుకుంటున్నావు. వివాహానికి మునుపు బాప్తిసం ఇవ్వడం అనేది ఎప్పుడు ఇస్తాము? బాప్తిసం వాళ్ళకి వివాహం కోసమా? ఓ 2 నెలలు 3 నెలలు చర్చికి వెళ్ళిపోయి వాళ్ళు ఎందుకు వస్తున్నారు నువ్వు వివేచించకుండా ఆ 2-3 నెలలు బాగా పరిచయం అయిపోయి బాగా రాసుకొని పోసుకొని తిరుగుతుంటే ఆ అబ్బాయి ఎంత మంచి విశ్వాసులు, పాస్టర్ గారు వెనకాల పరిగెట్టి వచ్చేస్తున్నారు, సేవకుల వెనకాల పరిగెట్టి వచ్చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చాలా బాగున్నారు. బాబు నువ్వేం చేస్తావు? అమ్మ నువ్వేం చేస్తావు? అమ్మ నేను ఇదే అదంటే అంత ఓకే బాబు 3 నెలలు వచ్చారు కాబట్టి మీకు బాప్తిసం ఇవ్వచ్చు అని ఇచ్చేస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు? పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. చక్కం పెళ్ళి అయిపోయిన తర్వాత కనబడరు, అడ్రస్లు ఉండవు. పెళ్ళిళ్ళ సంఘం అనుకోవాలి అప్పుడు. దాన్ని పెళ్ళిళ్ళ సంఘం. ప్రవక్త బ్రనహాం గారు అన్నారు, నేను
నేను సమాధి కార్యక్రమాలు చేయడానికో పెళ్ళిళ్ళు చేయడానికో దేనికోసం నేను ఇక్కడికి రాలేదు, కానీ నేను ఈ భూమి మీదకి వచ్చింది ఒక మచ్చ ముడత లేని నిష్కలంకమైన వధువుని, వాక్యపు వధువుని సిద్ధపరచడానికి వచ్చాను అన్నాడు ఆయన. ఈరోజు వివాహాల దగ్గర రాజీ పడిపోయిన సేవకుల గురించి ఆయన చెప్పట్లేదు. ఈరోజు బరియల దగ్గర రాజీ పడిపోయే వారి కోసం ఆయన చెప్పట్లేదు. వాటన్నిటిని దాటుకుని ఆయన ఎప్పుడో పైకి వెళ్ళిపోయాడు. ఆయన బోధ ఎప్పుడో పైకి వెళ్ళిపోయింది. చూడండి, సాతాను యొద్ద నుండి దేవునికి సహాయం అక్కర్లేదు, ఆయన దానిని కాచుకొనును, కావున దాని ద్వారా వంచింపబడకుడి, మోసగించబడకుడి. ఇప్పుడు మనము అక్కడ గమనించి ఉన్నాము, అది తన యొక్క జాతిని మొలిపింపజేసినది. ఏం జరిగింది? ఏదైనా తోటలో అదే జరిగింది. మనకి తన జాతిని అది పునరుత్పత్తి చేసుకుంటూ వచ్చింది. సర్పం నుంచి కయ్యను వచ్చాడు, కయ్యన్ నుంచి ఇందాక హానోకు వచ్చాడు, హానోకు దగ్గర నుంచి మనం చూసాక తూబాలు వీళ్ళందరూ వస్తూ ఉన్నారు కదా, లెమాకు వీళ్ళందరూ వచ్చారు కదా. తన జాతిని ఉత్పత్తి చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. జాగ్రత్త చూడండి, కొంచెం పైకి నైనా కొంచెం తీద్దాం. మరి చాలా రోజులు నాకు మరి ఇది అలవాట్లేదు కదా, అది ఇబ్బందిగా ఉంది ఇప్పుడు. ఈ యొక్క విషయమునే జ్ఞానమును చల్లిన పిదప ఆదికాండములో వాటి జాతి ఫలములను మొలిపించుట మనము చూచుచున్నాం. ఏది చల్లిందండి? ఇప్పుడు విజ్ఞానము అనగా లోక జ్ఞానమని అర్థము. విజ్ఞానం ఏంటండి? లోక జ్ఞానం అనే అర్థము. ప్రవక్త పైనుంచి ఏం చెప్తున్నాడు? సర్పం యొక్క జాడ ఎలా ఉండబోతుందో చూపిస్తాను అంటున్నాడు. అది మృగం యొక్క ముద్ర అని చెప్పబోతూ ఉన్నాడు. ఇప్పుడు దాన్ని దేంతో కలిపాడు ఇక్కడైనా? ఇప్పుడు విజ్ఞానము అనగా లోక జ్ఞానం అని అర్థము. మనము వినుచున్న కార్యములన్నీయును విజ్ఞాన శాస్త్రము, విజ్ఞానము. పాఠశాలలో గొప్ప పాఠము విజ్ఞానము. ఈ రోజుల్లో ఒక మంచి మోటార్ వాహనము, ఈ యొక్క మేలైన వస్తువు, ఒక మంచి గృహము, ఒక మంచి ఇల్లు, ఒక మేలైనది ఇది, ఒక మేలైనది అది. ఎంత బాగా చెప్తున్నాడు చూసారండి ప్రవక్త. నేను మొన్నే ఇంటి దగ్గర దేనికోసం మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, అది ఎప్పుడైనా అవకాశం ఉంటే దానికి ఆ అంశం మాట్లాడతాను అనుకుని చెప్పాను. అందము అంటే అలంకరణ గురించి మాట్లాడుతూ, అందం కోసం అలంకరణ ఉంది, ఆరోగ్యం కోసం అలంకరణ ఉంది. ఈ రెండింటిని మనం తెలుసుకోవాలి అనే ఆ విషయం నేను చెప్పాలనేసి. ఆరోగ్యం కోసము అలంకరణ ఉంది, అందం కోసము అలంకరణ ఉంది. ఆరోగ్యం కోసం చేసే అలంకరణను తీసుకొచ్చి చాలామంది అందం కోసం చేసే అలంకరణగా తీసుకుంటుంటారు కొంతమంది. అర్థమవుతుంది కదండి? ఈ రెండింటి తేడా కూడా మనం తెలుసుకోవాలి. ఆరోగ్యం కోసము మనకి డాక్టర్స్ కొన్ని సలహాలు ఇస్తారు. ఏవో సపోజ్ ఇక్కడ ఏదో స్కిన్ ఎలర్జీ వచ్చిందండి, లేదు ఇక్కడ ఎక్కడ స్కిన్ ఎలర్జీ ఏదో వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, దానికి సంబంధించిన ఆయింట్మెంట్ ఏదో రాస్తారు, అది నువ్వు వాడుతూ ఉంటావు. సిస్టర్ గారు మేకప్ చూసారా ఎలా రాసుకుని వస్తున్నారు? అది తప్పు. అది మనం గమనించాలి. అది గమనించాలంటే నీకు వాక్య జ్ఞానం అవసరం, పరిశుద్ధాత్మ జ్ఞానం అవసరం నీకు. కొంతమంది మేకప్ చేసుకుంటారు వాళ్ళు అందంగా కనిపించాలని, కానీ వీళ్ళు ఆరోగ్య సమస్య, స్కిన్ ఎలర్జీ, సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంటుంది, దానికి సంబంధించిన మెడిసిన్ ఏదో వాడుతూ ఉంటారు, దానికి సంబంధించిన ఆయింట్మెంట్స్ ఏవో వాడుతూ ఉంటారు. దీన్ని చూసి కూడా కొంతమంది ఏం చేస్తారు, ఈ అన్నిటికీ దేవుడి చిత్తం అయితే దానికి ఒక టైం తీసుకుందాం, ముందుకు వెళ్దాం. చూసారా ఈ విజ్ఞానం గురించి ప్రవక్త ఎక్కడ తీసుకొచ్చాడో చూడండి. కొంచెం మళ్ళీ కిందకి రానివ్వు, ఎన్ని విషయాలు కనిపిస్తున్నాయండి. ఒక్కొక్క పాయింట్కి ఒక అరగంట చెప్పుకోవచ్చు మనం మామూలుగా అయితే. కిందికి రాని నాకు కొంచెం. ఎక్కడ చూసినా ఏంటంటే విజ్ఞాన శాస్త్రము, విజ్ఞానము. పాఠశాలలో గొప్ప పాఠం విజ్ఞానము ఉందా లేదా? పాఠశాలలోనే ఉంది. ఈరోజు మాకు ఈరోజు కలిపి మొన్న 2 రోజుల క్రితం 2 రోజులు మా స్కూల్ పిల్లలకి చెకుముకి కాంటెస్ట్ అంట, అది కాంపిటీషన్ అంట. అదేంటిది అంటే చెకుముకి అనేది విజ్ఞానం, ఈ ఏదో విజ్ఞానం అండి, విజ్ఞాన
జన విజ్ఞాన ఏదో ఉంటుంది, అలాంటి పేరు వచ్చింది. దానికి సంబంధించిన క్విజ్ ఏదో పెట్టి దాంట్లో అంతా కూడా ఈ విజ్ఞాన సైన్స్కు సంబంధించినవే ఉన్నాయి. అందులో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఏదో గిఫ్ట్లు ఇస్తున్నారు. అంటే చూడండి, పిల్లలకి ఏం నూరు పోస్తున్నాము అంటే విజ్ఞాన శాస్త్రం నూరు పోస్తున్నాం, మంచిదే. మరి అది లోకంలో అది గొప్పది కాబట్టి ఇప్పుడు అదే బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలు డాక్టర్లు అయిపోవాలి, ఇంజనీర్లు అయిపోవాలి, బిల్డింగులు కూల్చేయాలి, మనుషులు చంపేయాలి. ఇవే కదా జరగాలి. ప్రతి ఒక్కరి పిల్లలు కూడా అందరూ డాక్టర్లు, అందరూ ఇంజనీర్లు, అందరూ అయిపోతే ఇక్కడ మరి పేషెంట్లు ఎవరు ఉంటారు? అది కూడా ఉండాలి. అంటే ఏదో ఆ మొత్తానికి లోకం వెళ్ళాల్సినటువంటి ఆ పోకడల్లో అది వెళ్తూ ఉంది. దాని గురించి నేను చెప్పట్లేదు. కానీ పాఠశాల స్కూల్స్లో కూడా ఇదే ఉంది. ఎక్కడ చూసినా సరే చిన్న పిల్లవాడికి కూడా అదే నూరుపూరుస్తున్న చిన్న ఈ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ పిల్లలకి అక్కడికి వచ్చేటప్పటికే లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ అని చెప్పేస్తారు. రెండింటికి వేరియేషన్ చెప్పేయాలి. ఎవరు? ఫస్ట్ క్లాస్ పిల్లలు. ఫస్ట్ క్లాస్ కూడా ఉండదు నాకు తెలిసి, అది యూకేజీ ఎల్కేజీలో ఎక్కడ కనబడుతుంటాయి బుక్స్లో. అక్కడి నుంచి వాళ్ళకి అవి నేర్పించేస్తుంటారు. నీటి మీద పెరిగే మొక్కలేంటి, నీటి లోపల పెరిగే మొక్కలేమిటి, ఎడారుల్లో పెరిగే మొక్కలేమిటి, ఇంటి మట్టి నల్లరేగడి నేలలో పెరిగే మొక్కలేమిటి, ఇవన్నీ ఏంటిదంటే సైన్స్. వాళ్ళకి ఎప్పుడు వచ్చేస్తుంది ఇది? ముసలోళ్ళు అయిన తర్వాత, లేదా 20-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేర్చుకుంటున్నారా? ఆల్రెడీ పాపం 10 సంవత్సరాల లోపే మనము 9th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసులో నేర్చుకున్న సబ్జెక్ట్ అంతా కూడా ఈ పిల్లలకి ప్రైమరీ స్టాండర్డ్స్లో ఇప్పుడు వచ్చేస్తున్నాయి. అన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రైమరీ క్లాసెస్ వచ్చేసరికి నేర్పించేస్తున్నారు. మనం 6th క్లాస్కి వెళ్ళేసరికి 6th క్లాసులో సోషల్లోని ఒక లెసను, ఒక కాంటినెంట్ గురించి ఒక లెసన్ ఉండేది. అలా 7 కాంటినెంట్స్కి 7 ఖండాలకి 7 లెసన్స్ ఉండేవి. ఆ ఒక్కొక్క లెసన్లో మళ్ళీ ఆ శీతోష్ణ స్థితుల గురించి ఒక లెసను, దాంట్లోనే ఆ వాతావరణం గురించి ఒక లెసను, అక్కడ ఎలాంటి పంటలు పండుతాయో అది దానికి ఒక లెసన్ ఉండేది ఒక కాంటినెంట్ గురించే. కానీ ఇప్పుడు ఇవన్నీ అక్కడ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్కి వెళ్ళేసరికి ఉండి. కానీ ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ 4th క్లాస్, 5th క్లాస్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం అంతా అయిపోతుంది. కాంటినెంట్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ చెప్పేయాలి టకటక. ఎందుకు అంటే పిల్లల్ని, లేదా ఆ పిల్లలు, ఆ శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళకి చదువు వచ్చేయాలి. ఇప్పుడు ప్రవక్త తిరిగి జన్మించుట అనే కార్యం గురించి ఒక మంచి ఉపమానం తీసుకున్నారు ఒక దగ్గర. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. 2 భార్యాభర్తలు ఉన్నారు. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా తమకు పుట్టబోయే ఆ బిడ్డకి ఫలానా పేరు పెట్టుకోవాలని, జాన్ అని ఒక పేరు పెట్టుకోవాలని, ఆ పుట్టబోయే బిడ్డకి జాన్ అని పేరు పెట్టుకున్న తర్వాత ఆడికి మంచి స్కూల్లో జాయిన్ చేయాలని, ఆడికి మంచి చదువు అందించాలని, వాడి కోసం మంచి ఇన్సూరెన్స్ చేయించాలని, ఇవన్నీ కూడా పుట్టక ముందే ప్లాన్ చేసుకుని ఉన్నారు. అసలు ముందు నీకు బిడ్డ పుట్టాలి కదా అన్నాడు ప్రవక్త. అలా ఇది కూడానా, ఇన్ని జ్ఞానము, ఇన్ని గొప్ప గొప్ప తెలివితేటలు, ఇంత మంచి ఎడ్యుకేషన్ అందించి పిల్లలకి మంచి స్కూల్లో జాయిన్ చేసి మంచి అన్ని విషయాల్లో కూడా టాపర్స్గా, మంచి కాలేజీల్లో టాపర్స్గాను, ఆ యూనివర్సిటీల్లో కూడా నువ్వు టాపర్స్గా అన్నీ సాధించావు. కానీ పక్కా తాగుబోతుడు అయిపోయావు, నువ్వు పక్కా వ్యభిచారిగా మారిపోయావు, పక్కా రోమియోగా మారిపోయావు. మరి ఇవన్నీ నువ్వు ఎందుకు అందించావు? నీ కొడుకు డ్రగ్కి బానిస అయిపోవడానికా? నువ్వు మంచి స్కూల్లో ఎందుకు జాయిన్ చేసావు? నీ కొడుకు త్రాగుబోతు అయిపోవడానికా? నువ్వు మంచి కాలేజీలో నీకు ఎందుకు జాయిన్ చేసావు? నీ కూతురు వ్యభిచారిగా మారిపోవడానికా? నువ్వు మంచి యూనివర్సిటీలోని మంచి ర్యాంకర్గా నువ్వు సాధించింది ఏమిటి? రోమియోగా మారిపోవడానికా? ఆలోచించండి. దేనికివి? వీటి వెనకాల ఈ సైన్స్ లేదా ఈ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఫీడింగ్ చేస్తున్నాం. కానీ వాటికంటే అత్యంత అవసరమైనది, అత్యంతంగా వాడి భౌతికంగాను ఆత్మీయంగాను గొప్ప ర్యాంకర్గా మారాలి అని అంటే ఇది ఫీడింగ్ చేయాలి. మనం ఇది ఫీడింగ్ చేయాలండి. ఈ ఫీడింగ్ చేయట్లేదు ఈరోజు. ఇది ఫీడింగ్ చేస్తేనే, నేను ఇప్పుడు చెప్తున్నాను, పిల్లల విషయంలో మనం ఈ వర్తమానాన్ని కానీ నువ్వు ఈ రోజుల్లో ఈ వర్తమానము నువ్వు ఏం చేస్తావో, వాడికి ఎలా అర్థమైనట్టు చేస్తావో, ఆ అమ్మాయికి నువ్వు ఎలా అర్థమైనట్టు చేస్తావో నాకు తెలియదు. కానీ దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా, ఆ పరిశుద్ధాత్మ జ్ఞానంతో తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల విషయంలో ఈ వర్తమానమును ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాల్సిందే. చెప్పకపోయినట్లయితే నీ పిల్లలు జస్ట్ 5th క్లాస్కి వెళ్ళి లోపే నీ మీద తిరుగుబాటు చేస్తారు. ఈవెన్ 5th క్లాస్ కూడా దాటనవసరం లేదు.
ఆ స్కూల్లో ఉన్న వాతావరణం వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోతుంది. ఆ స్కూల్లో జరుగుతున్నటువంటి కల్చరల్ యాక్టివిటీస్ వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతుంటుంది. రోజు వీకెండ్ ప్రతి వారము ఏదో ఒక మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడుతుంటారు స్కూల్లో పిల్లలకి. వీళ్ళకి డ్యాన్స్ చేయాలని కోరిక పుడుతూ ఉంటుంది. వీటిని జయించాలని అంటే పిల్లలకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు పసిపిల్లలు, వాళ్ళకంత జ్ఞానం ఎక్కడొస్తుంది? రాదు. కాబట్టి తల్లిదండ్రులుగా వాటిని జయించగలిగే ఫీడింగ్ను వాళ్ళకి పెట్టాలి. అది ఏమై ఉన్నది, దానిలో వచ్చే నష్టాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఇందులో అదే ప్రవక్త సర్పం యొక్క జాడ ఇప్పుడు ప్రతి గృహంలోనికి ఎంటర్ అయిపోయింది. ఆ విషయం తెలియట్లేదు. మనం నాకు మా అబ్బాయి స్కూల్ ఫస్ట్ వచ్చాడు, మొన్ననేది కొట్టాడండి, మొన్న స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు ఇది సాధించాడండి, కబడ్డీలోని గోల్డ్ మెడల్ వచ్చింది, బాక్సింగ్లోని గోల్డ్ మెడల్ వచ్చింది, ఈ మెడల్ వచ్చింది, ఆ మెడల్ వచ్చింది. ఏదో రోజు ఉన్న మెడ ఊడిపోద్ది ఖచ్చితంగా. ఇంకా ఏ మెడలు ధరించడానికి ఇక్కడ మెడే ఉండదు ఇంకా నీకు. ఎందుకంటే నీ శిరస్సు లేదు, నీ శిరస్సు యెజబెల్కి ఇచ్చేసావు. ఇంకెక్కడ ఉంటాయి? విద్య చూడండి, విద్యా రూపంలో, ఎడ్యుకేషన్ రూపంలో దెయ్యము ఎలా ట్రాక్ చేస్తుందో చూడండి చాలామందికి. ఆ ట్రాపింగ్లో వీళ్ళు పడిపోయి ఎక్కడో దగ్గర ఉరికొయ్యాలి. ఎందుకంటే ఈరోజు ఎక్కడో చదివాను న్యూస్, కుర్రవాడు వాడికి ఏంటి అంత బాధ, ఏంటి ఏమి కాకుండా తృణప్రాయంగా తన ప్రాణాన్ని ఆత్మహత్య చేసుకుని ఉరేసుకుని చచ్చిపోయాడు. తృణప్రాయంగా. ఎడ్యుకేషన్ అంటే అనుకుంటున్నాను మోరల్స్ ఉంటాయి అనుకుంటున్నాను. నేను ఈరోజు మొన్న రీసెంట్గా 6th క్లాస్, నేను కొత్త స్కూల్కి వచ్చాను కదా, నేను తెలుగు చెప్తున్నాను అక్కడ పిల్లలకి. ఆ పద్యాలు చెప్తుంటే ఒక అద్భుతమైన పద్యం, నేను గుర్తులేదు నాకు, అది ఇంకా నేను కంఠస్థం చేయలేదు, హై స్కూల్ పద్యాలు కాబట్టి. ప్రైమరీ అయితే కొద్దిగా మనకు తెలిసింది కానీ హై స్కూల్ మనకు తెలియదు. అద్భుతమైన పద్యం అండి. ఎలాంటి పద్యం అంటే, విద్య వలన నీకు నువ్వు ఒక విద్య బాగా నేర్చుకుని ఉండొచ్చు కానీ గుణం మాత్రం విద్య ద్వారా నీకు రాదు అన్నాడు. ఆ పద్యం యొక్క భావం, సారాంశం నిజమండి. విద్య ద్వారా నీకు మంచి గుణం రాదు, విద్య ద్వారా నీకు మంచి తెలివితేటలు వస్తాయి, జ్ఞానం వస్తుంది. ఈ భూమి మీద నువ్వు ఎలా బతకాలి ఏంటి అన్నాడు దానికోసమే. కానీ నీకు గుణము రావాలి అని అంటే అది కేవలము పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. ఏ గుణం అది? దేవుని యొక్క గుణము, పరిశుద్ధాత్మ ద్వారా. ఆ కార్యమే చూడండి ఈరోజు స్కూల్స్లోని కానీ లేదా కాలేజీల్లోని కానీ యూనివర్సిటీస్లోని ఎక్కడైనా చూసినట్లయితే మనం అనుకుంటాం ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎంతో ఉన్నత ప్రభుత్వం వారు కూడా ఎన్నో గొప్ప గొప్ప పథకాలు తీసుకుని వచ్చి ఎడ్యుకేషన్ 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 అని చెప్పి ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ఎవరు కూడా చదువు మధ్యలో డ్రాప్ అవుట్ అవ్వకూడదు, మధ్యలో ఆగిపోకూడదు, చదువు ఆగకూడదు. అందరు కూడా చాలామంది పిల్లలు అంతా కూడా బాగానే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th వరకు చదువుతున్నారు. 10th తర్వాత కాలేజీ లైఫ్లకి కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళట్లేదు, కొంతమంది ఎక్కడో ఆగిపోయి పెళ్ళిళ్ళు చేసుకుని ఏదో చేసుకుంటున్నారు అని ప్రభుత్వం వాళ్ళు కూడా ఎంతో అవేర్నెస్ ప్రోగ్రాలు తీసుకుని వచ్చి చక్కగా ప్రతిసారి కూడా వాళ్ళు ఒక గవర్నమెంట్ వస్తే వాళ్ళకంటే ఉన్నతమైన స్థానంలో ఇంకో గవర్నమెంట్ వచ్చి ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన పాలసీలు తీసుకుని వస్తున్నారు. కానీ ఎన్ని చేసినా కానీ ఎడ్యుకేషన్ ద్వారా ఒక మనిషికి సరైనటువంటి గుణం అనేది రావట్లేదు. ఈ మధ్యన రీసెంట్గా మన విశాఖపట్నంలోని ఏదో డిగ్రీ కాలేజీలోని ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడా లేదా? వస్తుందా న్యూస్? వైరల్ అవుతుందా లేదా? ఏంటి ఆ లెక్చరర్ టార్చర్ చేసిందని వస్తుందా లేదా? కామత్వంతో నిండిపోయినటువంటి ఉపాధ్యాయులు, లెక్చరర్స్ అలా అంటే ఏమి ఆ టీచర్లు ఆ లెక్చరర్స్ జ్ఞానంతో నిండిపోయిన వాళ్ళు కదా. వాళ్ళెందుకు అలాంటి రాంగ్ రూట్లోకి వెళ్ళాలి అని అంటే ఎడ్యుకేషన్ ఒక వ్యక్తిని సరైన మార్గంలో పెట్టలేదు. ఎడ్యుకేషన్ ఒక వ్యక్తిని సరైన మార్గంలో పెట్టలేదు. సరైన గొప్ప పేషెంట్కి ఇలా చెయ్యి పట్టుకున్న వెంటనే అబ్బా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన చెయ్యి ఇలా ముట్టుకున్న వెంటనే వ్యాధి నయమైపోతుంది. ఆ డాక్టర్ మాట్లాడుతుంటే ఆ ప్రేమతో మాట్లాడిన మాటలకే వచ్చిన దగ్గు అయిపోతుంది. మెడిసిన్ రాయని అవసరం లేదు. కానీ వీడికి రకరకాలైనటువంటి వ్యసనాలు ఉంటాయి. ఈ డాక్టర్కి వీడు పక్క వ్యభిచారిగా ఉంటాడు. మరి అంత గొప్ప అంత టాపర్గా ఉన్న డాక్టర్ ఏది గుణమేది? మరి ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వలేకపోయింది? ఆ సైన్స్ ఎందుకు ఇవ్వలేకపోయింది? ఆ స్కూల్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి ఈరోజు? ఎందుకు స్కూల్లో చదువుకున్న పిల్లల్లోని చాలామంది ఈరోజు గంజాయి బ్యాచ్గాళ్ళు రోడ్డు మీద రోమియోలుగా ఎందుకు మారిపోతున్నారు? ఎందుకు ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు టీచర్లు చేయలెత్తేస్తున్నారు? ఎడ్యుకేషన్ ఒక వ్యక్తిని సరైన మార్గంలో పెట్టాలి. అది ఈ లోక సంబంధం జ్ఞానం అందించడానికి తప్ప
దేనికి ఉపయోగపడదు. నేను చెప్తున్నానండి, నేను స్వయంగా అనుభవిస్తూ చెప్తున్నాను కాబట్టి ఈ విషయాలు మీకు చెప్తున్నాను. ఏదో నేను ఊహించి చెప్పింది కాదు, అనుభవిస్తూ చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా. ఈరోజు ఒక కాలేజీలో ఒక మంచి లెక్చరర్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, చక్కగా ఫ్రెండ్లీగా పాఠం లేదో లెసనో ఏదో మ్యాథ్స్ లేదో ఏదో టాపిక్ ఏదో మంచి చక్కగా చెప్తూ ఉంటాయి. చక్కగా చెప్తున్నారు కదా, పిల్లలు వినేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఉన్నారా? ఉండరు. అయ్యే కనబడుతున్నాయి. ఓ మంచి మోరల్ విషయాలు చెప్పండి, ఈ సోది ఎందుకు మాకే అంటారు. మనం అక్కడ ఆగిపోయాం, ఇంకా ఆపేద్దాం. వచ్చే వారం కూడా ఇది మళ్ళీ ఇదే చూసుకుందాం. చూడండి ఇక్కడ ఎలా ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతుంది చూడండి. ఎంత విజ్ఞానము పాఠశాలలో గొప్ప పాఠము, విజ్ఞానము పాఠశాలల గురించి ఈరోజు నేను మాట్లాడాను. ఇంకా ఎన్ని ఉన్నాయి ఇంకా మనకి అక్కడ చూస్తున్నారా? ఈ రోజుల్లో ఒక మంచి మోటార్ వాహనం ఏంటిది? ఆ మంచి మోటార్ వాహనం రావడానికి ఎవరు ఉపయోగపడాలి? విజ్ఞానమే, ఇంజనీర్స్. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అవసరం లేదు, ఈ నెల రోజుల్లోనే ఒక కంపెనీ వాళ్ళు ఒక మంచి కార్ ఏదో రిలీజ్ చేస్తారు. ఆ కంపెనీ వాడు నెల రోజుల తర్వాత దానికంటే అడ్వాన్స్డ్ ఇంకో కార్ వచ్చేది. మొబైల్ చూడండి, ఏ వస్తువు చూసుకున్నా సరే, ఏది తీసుకున్నా సరే, కానీ నీవు గానగా పొరపాటున ఒక సంవత్సరం వాడిన తర్వాత మరలా ఆ వస్తువు కొనడానికి వెళ్దామంటే ఆ కంపెనీ వాడు ఆ వస్తువు ఉంచాడు, అసలు అది ఉంచాడు, అసలు దొరకదు మళ్ళీ మనకి. అది బాబు అది ఎప్పుడో అయిపోయింది, అది మేము వాడట్లేదు, దానికంటే అడ్వాన్స్డ్గా ఇప్పుడు 4వది వచ్చిందండి అంటాడు. ఈ వర్షన్లో ఉంది, ఇది చూడండి అడ్వాన్స్డ్. అదైతే మీరు పొయ్యిలో పెట్టిన వెంటనే కొంచెం స్టవ్ ఇలా అనాలి, ఇదైతే మీరు అనవసరం, ఇలా అంటే చాలు వచ్చేస్తుంది. నువ్వు కిచెన్ రూమ్లోకి వెళ్ళి స్విచ్ అయిన అవసరం లేదు, బయట నుంచి ఇలా అంటే చాలు వచ్చేస్తుంది. అలాంటివన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. నువ్వు ఒక షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ వస్తువు గురించి చెప్పినప్పుడు దానికి ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా మాట్లాడుతున్నప్పుడు వాడు అప్డేట్ వెర్షన్లో ఉన్న ఆ ఫీచర్స్ అన్నీ చెప్తుంటా. ఎలా ఉంటుంది? మన పాతది వాడుతాము, ఆ అనుభవంతో వెళ్తుంటాం, మన పాత దాని మైండ్లో ఉంటాం. వాడు చెప్పేసరికి మనం అంత తేలిక, అంత ఈజీగా, అబ్బా అక్కడే మనం ఎక్కడ పడిపోతాం. అదే మంచిదేనే కాదని లేదు, అన్ని వాడొద్దు, మన అవసరాలు తీర్చుకోవద్దని చెప్పండి. టెక్నాలజీని కూడా ఎలాగో పడుతుంది చూడండి. కాలేజీల్లోని ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ వర్కే ఇస్తారు. ఒక టీం వర్క్గా తయారయ్యి వాళ్ళు ఏం చేస్తారు, ఆ ముందు బ్యాచ్ వాళ్ళకంటే వీళ్ళు ఏదో కొత్తది కనిపెట్టాలి, వీళ్ళు దాన్ని ప్రజెంట్ చేయాలి. ఆ ప్రజెంట్ చేసినప్పుడు దాంట్లో కూడా వీళ్ళు సక్సెస్ సాధించేస్తే వీళ్ళు ఒక టాపర్లుగా మారిపోతారు. సరే, ఇవన్నిటి వెనక ఎవరు కనబడుతున్నారు అంటే సాతాను. వీటన్నిటి వెనకాల ఉన్నట్టు ఆ జ్ఞానము లేదా ఆ విద్య, ఎడ్యుకేషన్ అనే వాటన్నిటి వెనకాల ఎవరున్నారు అంటే మృగం యొక్క ముద్ర ఉంది. ఖచ్చితంగా మన పిల్లలు ఎక్కడో దగ్గర దాంట్లో మునిగిపోయి లీనమైపోయి రాత్రి పగలు దాంట్లో దగ్గరే స్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళాల్సిన రూట్లో వెళ్ళిపోవాల్సిన రూట్ సమయం వస్తుంది. ఇక మీరు అనుకోవచ్చు, నేను ఇంకో 10 సంవత్సరాలు లేదు, ఇంకో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేను ఇలాగే ఏదో రకంగా కష్టపడతాను, ఏదో రకంగా చేస్తాను. లేదమ్మా, నేను చెప్తున్నా, నాకు అనిపిస్తుంది, నాకు కలుగుతున్నటువంటి ప్రత్యక్ష ప్రేరేపణ బట్టి పరిస్థితులు చూస్తూ ఉంటే, ఈ యొక్క ఎక్యుమెనికల్ కౌన్సిల్ ఈ ఊపు అన్నిటి చూస్తూ ఉంటే, స్పోకెన్ వర్డ్ సమయం ఇదే, పలకబడిన మాట సమయం ఇదే. ఈ సమయంలోనే మనం కలిగి ఉండాలి. ఎంతో సమీపంగా దేవుని సన్నిధిలో ఎంతో సమీపంగా ఉండాల్సిన సమయం ఇదే. దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు క్షమించాడు కయీను. కానీ ఈరోజు మనము దేవుని సన్నిధికి సమీపంగా జీవించాలి. ఇప్పుడు చూసారా, ఆది కాండంలోని 4వ అధ్యాయం దగ్గర ఏం జరిగింది? కయీను దేవుని సన్నిధిని దూరం అయిపోయాడు. కానీ ఈ చివరి కాలంలోని దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అత్యంత సమీపంగా దేవుని సన్నిధిలో సమీపంగా జీవించాలి. చాలా సన్నిహితంగా సమీపంగా జీవించాలి. ఆ సమయంలో మనం ఉన్నాం. కానీ ఎక్కడో దగ్గర ఖచ్చితంగా అపవాది యొక్క ఆ విషం చిమ్ముతూ దాని కోరల్లో నుంచి వస్తున్నటువంటి ఆ విషాన్ని ఈరోజు కొంతమంది దేవుని కుమారులు, కొంతమంది దేవుని కుమార్తెల మీద అది విషం విరజిల్లుతూ ఉందండి. కానీ అది విషం అన్న సంగతి ఈరోజు చాలామంది గ్రహించట్లేదు. అదే బాధాకరమైన విషయం. అది దాని కోరల నుంచి వస్తున్న విషం అన్న సంగతి గ్రహించట్లేదు. పిల్లలు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు.
పడిపోతున్నారు దాంట్లోని. నువ్వు ఎంత ఆ కాలేజీలో ఎంత టాపర్గా నిలబడు, గాడ్ బ్లెస్ యూ. కానీ వర్తమానం వాక్యంలో కూడా అదే విధంగా ఉండాలి, దాంట్లో కూడా మనం అలాగే ఉండాలి. ఇది ఈ పేరా చదివి ముగించుకుందాం. ఇదే మళ్ళీ నెక్స్ట్ వీక్ చూద్దాం. పాఠశాలలో గొప్ప పాఠం విజ్ఞానము. ఈ రోజుల్లో ఒక మంచి మోటార్ వాహనం యొక్క ఈ యొక్క మేలైన వస్తువు, ఒక మంచి గృహము, ఒక మంచి ఇల్లు, ఒక మేలైనది, ఒక మేలైన ఇది, ఒక మేలైన అది మనమేమి చేయుచున్నాము? నీటితో మనము దినదినమునకు నీటితోనేనండి ఇది, నీటితో మనము దినదినమునకు చనిపోవచ్చునే ఉన్నాము. నీటితో కాదు, వీటితో అనమాట. అది వీటితో మనం దినదినము చనిపోతున్నాం. వాటితో మనం కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. దినదినము మనం వీటి తీసుకుంటూ వెళ్తున్నాం, మన శరీరంలో తీసుకెళ్తున్నాం, మన ఆలోచనలో తీసుకుని వెళ్తున్నాం. అన్నింటిలో కూడా వీటితో ప్రయాణం చేసుకుంటూనే వెళ్తున్నాం. వచ్చే వారం ఇదే పారాగ్రాఫ్ నుంచి చాలా విషయాలు చూద్దాం, దేవుని చిత్తమైనట్లయితే. గాడ్ బ్లెస్ యూ. ఏదేమైనా విశ్వాసమును చూసుకోండి. జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం. దాని క్రింద ఏం దాగి ఉన్నది? సర్పం యొక్క జాడ. గమనించండి, అది ఎలా మన గృహాల్లోకి వస్తుంది, మన పిల్లలు, మనం చేస్తున్న ఉద్యోగ రూపంలోను, అన్ని రూపాల్లో కూడా అది మెల్లమెల్లగా ఆ యొక్క నీడని విడిచిపెట్టుకుంటూ వెళ్తుంది. కానీ నిజంగా దేవుని కుమారులు, నిజమైన దేవుని కుమార్తెలు వాటన్నిటిని వివేచించగలరు. కారణం ఏమిటి అంటే, ఇప్పుడు వాళ్ళు వివేచించే జ్ఞానము ఎలా కలిగి ఉన్నారు అంటే, వాళ్ళు క్రీస్తు మనసును కలిగి ఉండటం ద్వారా ఈరోజు అపవాదిని, సాతాన్ని, మృగం యొక్క ముద్రని, ఆ సర్పం యొక్క జాడని వివేచించగలుగుతూ ఉన్నారు. లేదంటే ఎక్కడో దగ్గర మనం ట్రాప్ అయిపోతాం. ఖచ్చితంగా మన జీవితం నాశనం అయిపోతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించినట్లు మనం ప్రార్థన చేసుకుందాం.